నువ్వు హిందూ అయ్యుండి భగవద్గీత చదవకపోయినా పర్వాలేదు, ముస్లిం అయ్యుండి ఖురాన్ చదవకపోయినా పర్వాలేదు, క్రిస్టియన్ అయ్యుండి బైబిల్ చదవకపోయినా పర్వాలేదు, కానీ భారతదేశంలో ఉంటే, భారతదేశంలో పుడితే, భారతదేశ పౌరుడైతే తప్పనిసరిగా నువ్వు రాజ్యాంగం చదవాలి అని నేను చాలా సార్లు అంటూ ఉంటాను. ఎందుకు పదే పదే రాజ్యాంగం గురించి మాట్లాడుకోవాలి అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకు ఎవరికి కష్టం వచ్చినా రాజ్యాంగం గురించే మాట్లాడతారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలన్నీ రాజ్యాంగం గురించి మాట్లాడాయి. బీజేపీ అధికారంలోకి వచ్చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడుతుంది. తెలంగాణలో చూసుకుంటే బిఆర్ఎస్ పార్టీ, గతంలో టిఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి పార్టీ ని విమర్శించడానికి భారత రాజ్యాంగం గురించి మాట్లాడటం అనేది కాంగ్రెస్ వాళ్ళు చేస్తే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత బిఆర్ఎస్ వాళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. ఇక సిఏఏ ఎన్ఆర్సి గొడవలప్పుడు అందరూ రాజ్యాంగం పట్టుకుని ఎక్కువగా ప్రదర్శనలు చేశారు. అసలు ఏముంది ఈ రాజ్యాంగంలో? అసలు ఈ రాజ్యాంగం చుట్టూరు ఎందుకు రాజకీయాలు ముసురుకుంటా ఉంటాయి? అసలు రాజ్యాంగం గురించి మనం తెలుసుకోవటం అంత అవసరమా? అంత ఇంపార్టెంట్ ఏంటి? ఇప్పుడు రాజ్యాంగం గురించి నేను తెలుసుకున్నా తెలుసుకోకపోయినా నేను నా ఉద్యోగం చేసుకోవచ్చు, నా జీతం నాకు వస్తుంది. అలానే ఓటు అంటావా, 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల్లో నేను ఓటేసి వస్తాను, దానికి రాజ్యాంగాన్ని తెలుసుకోవాల్సినంత అవసరం లేదు కదా. అలానే మిగతా వాళ్ళు అందరూ ఇళ్లలో భార్యలు ఉంటారు, పిల్లలు ఉంటారు, లేకపోతే ముసలి వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, పోలీసులు ఉంటారు. అసలు ఏంటి రాజ్యాంగం? ఎవరో ఒకళ్ళిద్దరు పెద్దవాళ్ళకి తెలిస్తే సరిపోతుంది, లేదా పెద్ద పెద్ద లాయర్లకి. మామూలుగా లాయర్లకు కూడా రాజ్యాంగం పెద్దగా అవసరం ఉండదు. వాళ్ళు సిఆర్పిసి, ఐపీసీ వాటికి సంబంధించి కొన్ని చూసుకుంటారు, కొన్ని విషయాల్లో మాత్రమే రాజ్యాంగం. సో కాన్స్టిట్యూషనల్ బెంచ్ వాదనలు వినిపించే వాళ్ళకి అవసరం కదా, మిగతా వాళ్ళందరికీ ఎందుకు అవసరం? దీన్ని ఎందుకు పదే పదే రాజ్యాంగం రాజ్యాంగం అని అంటూ ఉంటాం? తర్వాత రాజ్యాంగం అనగానే అంబేద్కర్ పేరు వినిపిస్తూ ఉంటది. అంబేద్కర్ పేరే ఎందుకు వినిపిస్తూ ఉంటది? ఏం సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు వినిపించవచ్చు కదా, రాజేంద్ర ప్రసాద్ పేరు వినిపించవచ్చు కదా, జవహర్ లాల్ నెహ్రూ పేరు వినిపించవచ్చు కదా, గాంధీజీ పేరు వినిపించవచ్చు కదా. అది ఎవరి కాకుండా అంబేద్కర్ పేరే ఎందుకు వినిపిస్తా ఉంది? దాన్ని అంబేద్కర్ని విమర్శించే వాళ్ళు, అంబేద్కర్ని స్తుతించేవాళ్ళు, పొగిడేవాళ్ళు అందరూ ఎందుకని అంబేద్కర్ని కోట్ చేస్తూ ఉన్నారు? అసలు రాజ్యాంగంలో ఏమున్నాయి? దాన్ని ఎవరు రాశారు? అది ఒక్క రోజులో తయారైందా? అది మనకి వరమా, శాపమా? అది రాసినప్పుడు ఎట్లా ఉంది, ఇప్పటికీ అట్లానే ఉందా? అదేమన్నా పవిత్ర గ్రంథమా? మార్చడానికి వీలు కాదా, లేదా నిరంతరం మారుతూ ఉంటుందా? ఇట్లా మనకి అనేక రకాల సందేహాలు వస్తూ ఉంటాయి, బహుశా రావాలి కూడా. సరే, మనకి తెలుసు బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలోకి మొట్టమొదట ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో వ్యాపారం చేయడానికి వచ్చారు. సరే, వచ్చిన వాళ్ళు ఊరుకున్నారా? కొంచెం కొంచెం వ్యాపారం పెంచుకుంటూ ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ ఆ రాజ్యానికి ఈ రాజ్యానికి పుల్లలు పెట్టి, ఆ రాజ్యం ఈ రాజ్యాన్ని కలిపి 2 రాజ్యాలని దోచుకుంటూ వాళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోయారు. అలా విస్తరించుకుంటూ పోయి కొన్ని వందలేళ్ళు భారతదేశాన్ని పరిపాలించారు. సరే, అంతకుముందు వాళ్ళు పరిపాలించలేదా అంటే, అంతకుముందు మొఘలులు కానీ, తురుష్కులు కానీ, ఢిల్లీ సుల్తానత్ కానీ, అవి వేరు. ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళందరూ కూడా అంతకుముందు వాళ్ళు పరిపాలించిన వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయి పరిపాలించారు. కానీ బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోవటానికి కాదు, వాళ్ళు వచ్చిన టైంలో అదే టైంలో ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక విప్లవం జరుగుతుంది. అదే టైంలో ఇండస్ట్రియలైజేషన్ పేరుతో కొత్త రైల్వే ట్రాకుల దగ్గర నుంచి అనేక పరిశ్రమలు రావటం, ఇక్కడ నుంచి సంపదను విపరీతంగా తరలించి వెళ్ళటానికి అవకాశం రావటం, చిన్న చిన్నగా వాళ్ళు భారతదేశం మొత్తాన్ని ఆక్రమించేసుకొని తమ ఆధీనంలో పెట్టుకోవటం జరిగింది. పెట్టుకున్న తర్వాత అధికారం చాలా విచిత్రంగా ఉంటది. నీకు అధికారం పూర్తిగా చేతికి వచ్చే వరకేమో అది సాధించే దానికి పోరాటం
రకరకాల ఎత్తుగడలు యుద్ధాలు అయితే చేతికొచ్చిన అధికారాన్ని నిలుపుకొని దాన్ని ఎలా ముందుకెళ్ళాలి అన్నప్పుడు దాన్ని పరిపాలనలోకే వెళ్ళాలి. ఆ రాజ్యం మొత్తాన్ని, ఆ దేశం మొత్తాన్ని పాలించాలి. ఎలా పాలించాలి అన్న దగ్గర కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తాయి. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చి ఇక్కడ అమలు చేద్దామని చూసినప్పుడు చాలా వ్యతిరేకత వచ్చింది. అయితే మనల్ని దోచుకోవటానికి వచ్చిన వాడు మనల్ని యజమానిలాగానో మనల్ని వాడితో ఈక్వల్ గానో వాడితో స్వేచ్ఛాపరుడిగానో చూడడు కదా. వాడు మనల్ని బానిసలానే చూడాలనుకుంటాడు. అలాంటప్పుడు వాళ్ళకి మనకి మధ్య కొన్ని ఘర్షణలు ఏర్పడటం సహజం. సరే, మొత్తానికి 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. అక్కడ మొదలైతే ఒక 90 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం తర్వాత 1947 ఆగస్టు 15న మనకి స్వాతంత్రం వచ్చింది. ఆ రోజు నుంచి మనం భారతదేశం అని స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ ఉన్నాం. అందుకని ఆగస్టు 15ని స్వాతంత్ర దినం పేరుతో మనం జెండా ఎగరేస్తాం. మరి రిపబ్లిక్ డే పేరుతో 1950 జనవరి 26న ఎందుకు జెండా ఎగరేస్తాము అని స్కూల్స్ లో చాలా చోట్ల పిల్లలు అడుగుతా ఉంటారు. పిల్లలకి చెప్పడం కొంచెం ఇబ్బంది అవుతా ఉంటది. ఆగస్టు 15న ఎట్లాగో స్వాతంత్రం వచ్చింది కదా, అప్పుడు జెండా ఎగరేసాం కదా, మళ్ళీ జనవరి 26న ఎందుకు జెండా ఎగరేయాలి అంటే, ఆగస్టు 15 1947న స్వతంత్రం వచ్చింది, కరెక్టే. దాన్ని వచ్చిన స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలి అని కొన్ని పద్ధతులు, కొన్ని విధానాలు, కొన్ని చట్టాలు, నియమ నిబంధనలు అన్నిటినీ రూపొందించుకొని ఇలా పోదాం మనం అని రాసుకున్నటువంటి తేదీ, అది అమలులోకి వచ్చిన తేదీని మనం సెలబ్రేట్ చేసుకోవటానికి మనం జనవరి 26ని ఎన్నుకొని రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని చెప్తాం. చెప్పినప్పటికీ స్కూల్ స్థాయిలో అది అర్థం కావటం కష్టం అవుతా ఉంటుంది. అండ్ చాలా మంది ఆగస్టు 15కు ఉన్న ఇంపార్టెన్స్ రిపబ్లిక్ డేకి ఇవ్వరు. ఎందుకంటే ఆగస్టు 15 అది క్లియర్ కట్ గా కనిపిస్తా ఉంటది. పరాయి చేతి నుంచి మనం బయటకు వచ్చేసి ఆ స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నటువంటి ఆ క్షణం ఒక ఉద్విగ్నంగా, ఉత్తేజభరితంగా, ఒక చారిత్రకంగా మనకి చాలా ఎమోషనల్ గా అటాచ్ అవుతాం. జనవరి 26న అంత ఎమోషనల్ గా అటాచ్ కాము. కాబట్టి కంపారిటివ్ గా చూసుకున్నప్పుడు ఆగస్టు 15కు ఉన్నటువంటి భావోద్వేగాలు జనవరి 26కి ఉండవు. కానీ నేను ఐ ఫీల్ జనవరి 26 ఆగస్టు 15 కన్నా మోర్ ఇంపార్టెంట్ డే అనుకుంటాను. ఇదే చాలా ముఖ్యమైన తేదీ అనుకుంటాను. ఎందుకంటే ఆగస్టు 15 1947లో స్వతంత్రం వచ్చినప్పుడు ఆ అర్ధరాత్రి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఒక స్పీచ్ ఇస్తాడు. ట్రిస్ట్ విత్ డెస్టినీ అంటారు ఆ స్పీచ్ ని. ఆ ట్రిస్ట్ విత్ డెస్టినీలో ఒక మాట అంటాడు, ఏంటంటే ఇక నుంచి మన కష్టాలకి, మన నష్టాలకి, మన బాధలకి బ్రిటిష్ వాడిని తిట్టే స్వేచ్ఛని మనం కోల్పోయాం అంటాడు. అప్పటి వరకు మనం నష్టపోయినా, కష్టపడ్డా, బాధలు పడ్డా ప్రతిదానికి బ్రిటిష్ వాడు కారణం అని వేలెత్తి చూపించాం. కానీ 1947 తర్వాత అట్లా వేలెత్తి చూపడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మనం స్వాతంత్రం పొందాము. అలా అవకాశం ఉండకపోతే మనల్ని మనం పరిపాలించుకోవటానికి ఎలాంటి చట్టాలు కావాలి అన్న దగ్గర చాలా పెద్ద డిబేట్. ఇది ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనేది. దాని విషయంలో మనకి రాజ్యాంగం ఏర్పడటం అనేది, ఆ రాజ్యాంగం ప్రకారమే ఇంతవరకు మనం నిలబడ్డాము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. 2004లో నేను గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసినప్పుడు భారతదేశంలో ప్రజాస్వామ్యం అన్న టాపిక్ ఇచ్చారు. ఆ ఒక్క లైన్ నేను ఒక 40 పేజీలు రాశాను. ఆ లైన్ పైన ఐ వాజ్ ద టాపర్, స్టేట్ టాపర్. అప్పుడు రాష్ట్రంలో 150కి 135 మార్క్స్ వచ్చింది. అందులో నేను కోట్ చేసిన అంశాలు ఇప్పటికీ రెలవెంట్ అని భావిస్తాను. ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం పక్కనున్న బంగ్లాదేశ్ తో పోల్చుకున్నా, పక్కనే ఉన్నటువంటి భూటాన్తో పోల్చుకున్నా, శ్రీలంకతో పోల్చుకున్నా, పాకిస్తాన్తో పోల్చుకున్నా, ఆఫ్ఘనిస్తాన్తో పోల్చుకున్నా, మన చుట్టూ ఉన్న దేశాల కన్నా మన దేశంలో స్వేచ్ఛా స్వాతంత్రాలు బాగున్నాయి.
ప్రజాస్వామ్యం పరిడవిల్లుతూ ఉంది. మన దేశంలో ఈ ప్రజాస్వామ్యం ఇలా పరిడవిల్లటానికి కారణం మనం ఒక చట్రంలో ఉండగలిగాం. ఆ చట్రమే రాజ్యాంగం. ఏ రాజ్యాంగ చట్టం అయితే మనల్ని నడిపిస్తూ ఉందో, ఏ రాజ్యాంగ చట్టం అయితే మనకి స్వేచ్ఛను అందిస్తుందో, ఏ రాజ్యాంగ చట్టం అయితే మనల్ని ప్రపంచంలో ఉన్నతంగా ఉంచుతుందో, దాని వల్లనే ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం. కాబట్టి దానిని రూపొందించుకుంటాం అనేది అది నిజం. మొదటి స్వాతంత్రం కన్నా ఇది పరిపూర్ణ స్వాతంత్రము. సో అవతల వాడిని ఓడించడమే కాదు, నిన్ను నువ్వు ఎలా నిలబెట్టుకోవాలో తెలిసిన రోజు అది నిజమైన స్వాతంత్రం. సో ఐ ఫీల్ స్ట్రాంగ్లీ దట్ రిపబ్లిక్ డే ఈస్ సంథింగ్ బెటర్, మోర్ ఇంపార్టెంట్ డే దాన్ ఇండిపెండెన్స్ డే అనేది. నేను ఆగస్టు 15 తక్కువ చేయాలని కాదు, కానీ ఎమోషనల్లీ ఆగస్ట్ 15 ఈస్ టాప్, బట్ ప్రాక్టికల్లీ రిపబ్లిక్ డే ఈస్ మోర్ ఇంపార్టెంట్. బుద్ధుడు చెప్పినటువంటి ఒక మాట నాకు గుర్తుకొస్తా ఉంటుంది. బుద్ధుడు ప్రతీత్య సముత్పాదం అనే ఒక సిద్ధాంతాన్ని చెప్పాడు. అంటే ప్రతిదీ దాని ముందున్న దాని నుంచి ఏర్పడుతూ ఉంటుంది అనేది. ఇప్పుడు నువ్వు ఉన్నావు అంటే నీ ముందు తరాన్ని నుంచి వచ్చావు, లేకపోతే ఏదైనా వస్తువు, లేకపోతే ఏదైనా పరిస్థితి, ఏదున్నా దాని ముందున్న దాని నుంచి వస్తూ ఉంటది. ప్రతిదీ దాని ముందున్న దాని నుంచి ఉత్పన్నమవుతా ఉంటది అనేది ప్రతీత్య సముత్పాదం. మీరు ఏది సమ్ నెంబర్ చెప్తే ఆ నెంబర్ ముందు నెంబర్ ఉంటుంది. ఈ ప్రతీత్య సముత్పాదం మా ప్రతి దాంట్లో కనిపిస్తూ ఉంటుంది. అందుకనే భారత రాజ్యాంగం 1947 ఆగస్టు 15 తర్వాతనే ప్రారంభమైంది అనుకుంటే పొరపాటు. ఇది అంతకు ముందు నుంచే ఏర్పడుతూ వచ్చింది. బ్రిటిష్ వాళ్ళ కాలంలో, బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో వాళ్ళు చేసినటువంటి అనేక చట్టాలు ఒకదానికొకటి మారుతూ అది చివరికి ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితికి కారణమైంది అనేది. ఇందులో చెప్పాలి అంటే మీకు 1600 టైంలో బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీతో పేరుతో భారతదేశంలోకి వచ్చారు. దానికి 1765లో వాళ్ళు దివానీ రైట్స్ అనే ఒక చట్టం చేశారు. 1765లో ఇక భారతదేశంలో పరిపాలనకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ గా చెప్పుకునేది 1773 పిట్స్ రెగ్యులేటింగ్ యాక్ట్. ఆ 1773 పిట్స్ రెగ్యులేటింగ్ యాక్ట్ దగ్గర నుంచే కంపెనీ పాలన స్టార్ట్ అయింది. అంతకుముందు పాలనని కంపెనీ పాలన అనలేము. తర్వాత సెటిల్మెంట్ యాక్ట్ 1781, తర్వాత 1784 పిట్స్ యాక్ట్, 1813 చార్టర్ యాక్ట్, 1833 చార్టర్ యాక్ట్, 1853 చార్టర్ యాక్ట్, ఇట్లా అనేక యాక్ట్లు వచ్చేసినాయి. ఆ చట్టాల తర్వాత 1857లో సిపాయిల తిరుగుబాటు, ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అంటూ ఉంటాం. ఈ స్వాతంత్ర పోరాటం ఎప్పుడైతే మొదలైందో అప్పుడు ఇది పెద్ద ఎత్తున సెగగా మారి ప్రజల్లో తిరుగుబాట్లు వచ్చింది అన్న విషయం బ్రిటిష్ వాళ్ళకి అర్థమయ్యి ఆ రోజున కంపెనీ పాలనని ఆపేసి అప్పటి నుంచి మనం క్వీన్ విక్టోరియా మహారాణి పాలనలోకి వెళ్ళిపోయాం అనుకోవాలి. అంటే అప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఉన్నాం, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళ డైరెక్ట్ పాలన కిందకి వెళ్ళిపోయాం. వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే అప్పటి వరకు ఎట్లా పడితే అట్లా వాళ్ళ చట్టాలు అమలు చేశారు. అందులో మంచి ఉండొచ్చు, చెడ్డ ఉండొచ్చు. కానీ 1857 సిపాయిల తిరుగుబాటు ఎందుకు వచ్చింది అనేది వాళ్ళు విశ్లేషణ చేసుకున్నారు. మనకు తెలుసు మంగల్ పాండే వీళ్ళందరూ అక్కడ చేస్తున్నప్పుడు ఆవు కొవ్వు, పంది కొవ్వుల్ని ఎన్ఫీల్డ్ తుపాకుల్లో అలా కొరికి పుయ్యటం అనేది, ఆవు అనేదేమో హిందువులకి పవిత్రం జంతువు అయితే పంది అనేది ముస్లింలకి అసహ్యకరమైనటువంటి జంతువు. రిలీజియస్ ఫీలింగ్స్ టచ్ చేసినప్పుడు ఆ సైన్యంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించి ఇప్పటి నుంచి మనం రిలీజియస్ ఫీలింగ్స్ జోలికి పెద్దగా వెళ్ళొద్దు, వీలైనంత జాగ్రత్తగా ఉన్నాం రిలీజియస్ ఫీలింగ్స్ విషయంలో అని ఒక జాగ్రత్త తీసుకున్నారు. తీసుకొని 1857 ఇన్సిడెంట్ 1858 నుంచి డైరెక్ట్ గా ఇంగ్లాండ్ పరిపాలనలో ఉంది. ఇంగ్లాండ్ పరిపాలనలో అనేక చట్టాలు వచ్చాయి. ఈ సందర్భంలో 1885లో బ్రిటిష్ వాళ్ళని అడిగి ఏదైనా
మనం కొన్ని మన భారతీయులకి అవసరమైనటువంటి సలహా ఒక వెసులుబాట్లు పొందుదాం అనే ఉద్దేశంతో ఏవో హ్యూమ్ డబ్ల్యూసి బెనర్జీ వాళ్ళు 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించారు. సో ఇక్కడ మీరు చూస్తే 1858 తర్వాత వస్తున్నటువంటి ఈ ఈ ఈ ఇక్కడ వచ్చిన తర్వాత కంపెనీ రూల్ అంతమయ్యి డైరెక్ట్ గా బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలోకి వచ్చేసరికి బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం కొన్ని లాభాలు పొందాలి అని 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏదో స్వాతంత్రం కోరలా, జస్ట్ ప్రే పిటిషన్ ప్రొటెస్ట్ బ్యాచ్. అంటే వాళ్ళకి ఏం కావాలి, అయ్యా మాకు ఈ రోడ్లు వేయండి, లేకపోతే మాకు ఈ స్కూల్ కట్టండి, మాకు ఈ కాలేజీలు పెట్టండి అని ఏదో ఒక జస్ట్ రిక్వెస్ట్ చేస్తాం, ఒక పిటిషన్ ఇవ్వటం, మహా అయితే ఒక చిన్న ర్యాలీ చేయటం, అట్లా మొదలైంది. అలా మొదలయ్యి అది అలా సాగుతున్న క్రమంలో వీళ్ళు వాళ్ళని అడగటం, వాళ్ళు కొన్ని చేయటం ద్వారా 1861 కౌన్సిల్ యాక్ట్, 92 యాక్ట్, 1909లో చాలా పెద్ద ఎత్తున మార్పులు జరిగినాయి. దానికి కారణం ఏంటంటే 1905 తర్వాత పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు వచ్చినాయి. బెంగాల్ విభజన విషయంలో వందే మాతరం ఉద్యమం, అది ఎంత పెద్ద ఉద్యమం వచ్చింది అంటే ఆ ఉద్యమం ఆ భారతదేశాన్ని మొత్తాన్ని కదిలించేసింది. ఈ ఇంత పెద్ద ఎత్తున కదిలేసరికి అరే వీళ్ళ గనక ఏదైనా వెసులుబాట్లు ఇవ్వకపోతే వీళ్ళు పూర్తి స్వాతంత్రాన్ని అడిగే అవకాశం ఉంటది అనుకున్నారు. అదే టైంలో విపరీతంగా భారతదేశంలో యువత ఇటు మనం మనం చెప్పుకుంటున్నటువంటి భగత్ సింగ్ దగ్గర నుంచి వీళ్ళందరూ ఆ యూత్ బాంబులు, తీవ్రవాదం, తిరుగుబాట్లు అన్నీ ఆ టైంలో మొదలైనవి. అందుకని ఎప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వస్తే అప్పుడు ప్రభుత్వాలు ఆ ప్రజల వ్యతిరేకతని తగ్గించడానికి ప్రజలకి కొన్ని వెసులుబాట్లు, సౌకర్యాలు కలిగిస్తాయి. అలా 1909లో మింటో మార్లే సంస్కరణలు కానీ, అలానే 1919 యాక్ట్ కానీ, 1932లో కమ్యూనల్ అవార్డు కానీ, 1935 ఇండియన్ యాక్ట్ కానీ వచ్చేసింది. అయితే 1909లో మింటో మార్లే సంస్కరణలు చాలా మార్పులు తీసుకొస్తే 1919లో వచ్చిన మాంటైన్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు అంటారు. ఈ మాంటైన్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలో ఒక కీలకం ఏం జరిగిందంటే దానికి ముందుగా మనకి బాలగంగాధర్ తిలక్ ఒకవైపు నుంచి, అనిబీసెంట్ ఒకవైపు నుంచి హోమ్ రూల్ మూవ్మెంట్స్ మొదలు పెట్టారు. ఈ హోమ్ రూల్ మూవ్మెంట్ ఏంటంటే మా ప్రాంతాన్ని మేమే పరిపాలించుకుంటాం, మీరు ప్రతిదీ మీరు పరిపాలించటం కాదు, డెమోక్రసీ ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్, ప్రజాస్వామ్యం అనేది కింది స్థాయి నుంచి పైకి వెళ్ళాలి అనేటటువంటి నినాదంతో వాళ్ళు చేసిన ఉద్యమం ఫలితంగా మాంటైన్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలో చాలా వరకు స్థానిక ప్రభుత్వాలకి చాలా వెసులుబాట్లు ఇవ్వడం జరిగింది. ఎంత వెసులుబాటు అంటే అక్కడ భారతదేశం స్వాతంత్రం కోసం పోరాడుతున్నటువంటి ఆ ప్రభుత్వంలో ఉన్న అధికారులకి వాళ్ళు పోరాడుతున్న దానికేమో కేసు పెట్టినా కానీ డ్యూటీలో పనిచేస్తున్నప్పుడు కంటిన్యూషన్ ఎలా అయితే ఉందో దాన్ని కూడా ఎలో చేశారు. సో మనం ఇప్పుడు అప్పుడు బ్రిటిష్ వాడికన్నా ఇప్పుడు ఘోరంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తే జైల్లో వేసేస్తున్నాం. అయితే 1919 తర్వాత పరిస్థితి ఎట్లా అయిందంటే ఈ రాజ్యం స్వాతంత్రము అన్నటువంటి భావనలు ఇంకా అట్టడుగు వైపుకి వెళ్ళిపోయి, సరే స్వాతంత్రం కోసం ఓకే, మరి మా పరిస్థితి ఏంది, మేము ఊరి బయట ఉన్నాం, మా అంటరానితనంతో ఉన్నాం, మాకు కట్టుకోవడానికి బట్ట లేదు, తినడానికి తిండి లేదు, చదువుకోవటానికి ఏ పాఠశాలకి మమ్మల్ని రానివ్వరు అని ఎవరైతే ఈ సమాజానికి దూరంగా నెట్టివేయబడ్డారో వాళ్ళ గొంతుకలు అప్పుడు బలంగా వినిపించడం స్టార్ట్ అయింది. అంటే ఒక 100 సంవత్సరాల నుంచి చిన్న చిన్నగా పెరుగుతూ ఉన్నటువంటి వాయిస్ ఆ 1919 టయానికి వచ్చేసరికి చాలా పెద్ద ఎత్తున వచ్చింది. అది ఎంత పెద్ద ఎత్తున వచ్చిందంటే బ్రిటిష్ వాళ్ళని కూడా టచ్ చేసి వాళ్ళని ఒప్పించే స్థాయికి వచ్చేసింది. అప్పుడు వాళ్ళు 1930లో వాళ్ళు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఏర్పాటు చేశారు. మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, రెండో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, మూడో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఆ సభలకి అందరినీ పిలిచి అయ్యా మీ ప్రాబ్లమ్స్ ఏంటి, మీ దేశంలో అందరు జనాలు మతాల ప్రాతిపదిక విడిపోయి ఉన్నారు కదా,
హిందూ మతం నుంచి కొంతమంది, ముస్లింలు కొంతమంది, క్రిస్టియన్లు కొంతమంది, ఇట్లా అందరూ వచ్చి రండి, మీ సమస్యలు ఏదో మీ బాధలు మీరు చెప్పండి, ఆ బాధలన్నింటినీ మేము తీరుస్తాము అని. ఆ విధంగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో అంబేద్కర్ పాల్గొన్నాడు. ఆ కాన్ఫరెన్స్లకే అంబేద్కర్ గాంధీ వెళ్ళినప్పుడు గాంధీకి అంబేద్కర్ కి మధ్య వాదన జరగటం. మొత్తం మీద రామ్సే మెక్డొనాల్డ్ అనే ఆయన అంబేద్కర్ వాదనకి మెచ్చి ఎస్సీలకు కూడా, షెడ్యూల్ క్యాస్ట్ కూడా ఒక ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించడం, సిక్కులకి ముస్లింలకి కేటాయించడం. దాంతో అది ప్రకటించిన తర్వాత ఆయన ఎర్రవాడ జైల్లో నిరాహార దీక్ష చేపట్టడం, మళ్ళీ ఆయన చనిపోతే ఎక్కడ స్వతంత్రోద్యమం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుందో అని జాతీయ నాయకత్వం అంబేద్కర్ ని ఒప్పించేసి దాన్ని రిజర్వేషన్లుగా మార్చేసి, అండ్ ప్రత్యేక నియోజకవర్గాలు కాకుండా జనరల్ వాటిల్లో కొన్ని సీట్లని రిజర్వ్ చేసే పద్ధతుల్లో ఒప్పించడం ఇలా వచ్చింది. వచ్చేసరికి ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళకి అంబేద్కర్ కి మధ్య కొంత చర్చలు అవి జరగటం వలన అంబేద్కర్ యొక్క తెలివితేటల్ని వాళ్ళు గ్రహించి ఆ, వాళ్ళు కొంచెం అంబేద్కర్ కి ప్రిఫరెన్స్ ఇవ్వటం కూడా మొదలు పెట్టారు. 1935 ఇండియన్ యాక్ట్ లో చాలా అంశాలని అంబేద్కర్ ఇచ్చినటువంటి ఇవి చాలా విసులు, పలాని పలాని కావాలి మాకు ఇండియన్స్ కి, కార్మికులకి పలాంటి కావాలి. ఎందుకంటే అప్పటికే ఆయన ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టి అనేక అక్కడ ముంబైలో కొన్ని సమ్మెలు చేయటం, ర్యాలీలు చేయటం, కార్మికులకి కొన్ని రకాల సదుపాయాల కోసం ఆయన చాలా పోరాటాలు చేశాడు. కాబట్టి ఆ విషయంలో కానీ ఇతర అనేక అంశాల్లో 1935 ఇండియన్ యాక్ట్ అనేది ఒక కీలకం. అండ్ రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని విమర్శించే వాళ్ళు కూడా చాలా మంది ఇప్పటికి కూడా అనేది ఏంటంటే, ఏముందో ఆ పెద్ద రాజ్యాంగం, 1935 యాక్ట్ ఇండియన్ యాక్ట్ లో ఏముందో 90% అదే ఉంది, ఓ పెద్ద కొత్తగా రాసింది ఏముంది అంటారు. అంటే దట్ మీన్స్ నిజంగా అది అవునా కాదా అనేది పక్కన పెడితే 1935 ఇండియా యాక్ట్ ప్రభావం భారత రాజ్యాంగం పైన ఉంది అనేది. అంటే నిజంగా రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు బలహీన పడిపోవటం, వాళ్ళు స్వాతంత్ర్యం ఇవ్వడానికి సిద్ధపడటం, ఇటు స్వతంత్రోద్యమం పెద్ద ఎత్తున రావటం, అబ్బాయి ఇవాళ కాకపోతే రేపు, ఇంకొక వారం, ఇంకొక నెల, లేకపోతే ఇంకొక 4 ఏళ్ళు, ఈ సంవత్సరాల్లో దశల వారీగా మీకు స్వాతంత్రం ఇస్తాము, ఈ స్వాతంత్రం ఇచ్చేటప్పుడు మిమ్మల్ని మీరు ఎలా పరిపాలించుకోవాలి అనే దానికోసం మీరు ఒక రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేసుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు క్రిప్స్ మిషన్ ని పంపించటం, అది క్యాబినెట్ మిషన్ ప్లాన్ అంటారు. సరే, ఆ తర్వాత క్రిప్స్ మిషన్ కాదు, క్యాబినెట్ మిషన్. ఆ తర్వాత భారత రాజ్యాంగానికి ఒక పరిషత్తుని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఇది 1946లోనే, అంటే స్వాతంత్రానికి ముందే దాదాపు ఒక సంవత్సరం ముందు భారతదేశం తన రాజ్యాంగాన్ని తాను రాసుకోవటానికి ఒక పరిషత్తుని ఏర్పాటు చేసుకుంది. ఈ పరిషత్తు ఎన్నికల్లో గమ్మత్తు ఏంటంటే, అప్పుడున్నటువంటి నియోజకవర్గాలన్నీ కలిసి అన్నిటికీ ఎన్నికలు జరిపారు. ఈ ఎన్నికల్లో చాలా మంది ఎన్నికలలో పాల్గొన్నారు. అంబేద్కర్ కూడా ఒక వైపు నుంచి పాల్గొన్నాడు, అక్కడ ఓడిపోయాడు. ఆ తర్వాత ఆయన బెంగాల్ ప్రావిన్స్ నుంచి ఎన్నికయ్యాడు. బెంగాల్ ప్రావిన్స్ లో ఎన్నికైన తర్వాత అక్కడ సమస్య ఏమైందంటే, రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసినప్పుడు బానే ఉంది, రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసిన తర్వాత ఇక మధ్యలో ఖచ్చితంగా నాకు పాకిస్తాన్ ఇవ్వాల్సిందే, పాకిస్తాన్ అనౌన్స్ చేయకుండా మీరు మరో స్వాతంత్రం ఇవ్వడానికి లేదు అని పట్టుబట్టడం జరిగింది. జిన్నా సక్సెస్ కావటం, ఆ ముస్లిం లీగ్ సక్సెస్ కావటంతో కొన్ని ప్రావిన్సుల్ని చీల్చి పాకిస్తాన్ ఏర్పాటు చేశారు. సరే, పాకిస్తాన్ ఏర్పాటు చేశారు కదా అంటే, అంబేద్కర్ ఏ బెంగాల్ ప్రావిన్స్ లో అయితే సెలెక్ట్ అయ్యాడో అది కాస్త పాకిస్తాన్ లోకి వెళ్ళిపోయింది. అది పాకిస్తాన్ లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఆయన మళ్ళీ ఇండియాలో మరో చోట నుంచి పోటీ చేస్తే తప్ప రాజ్యాంగ పరిషత్తులోకి వచ్చే అవకాశం లేదు. సో అప్పటికి భారతీయ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గుర్తించి, అమ్మో అంబేద్కర్ ని కూడా తీసుకుంటేనే బాగుంటది, ఈజ్ ఇంటలెక్చువల్ అని చెప్పేసి మళ్ళీ ఇంకొకరిని రాజీనామా చేపించి ఆ ప్లేస్ లో ఆయన్ని గెలిపించుకున్నారు. అయితే రాజ్యాంగ పరిషత్తులో దాదాపు 389 మంది మెంబర్స్ వచ్చారు. ఈ 389 మందిలో 292 మంది స్టేట్స్ నుంచి, రాష్ట్రాలు, ప్రావిన్సెస్ నుంచి, 93 మంది
సంస్థానాల నుంచి ఒక 4 చీఫ్ కమిషనర్ అండ్ బెలూచిస్తాన్ వాటి నుంచి వచ్చారు. అయితే ఇందులో 73 మంది పాకిస్తాన్ ఏర్పాటులో భాగంగా అటు వెళ్ళిపోతే ఒక 299 మంది ఇండియా వైపు ఉండటంతో ఈ మొత్తం రాజ్యాంగ పరిషత్తులో 299 మంది ఉన్నారు. అయితే ఇందులో మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేసి రాజేంద్ర ప్రసాద్ని ఆయన్ని భారత రాజ్యాంగానికి రాజ్యాంగ పరిషత్కి అధ్యక్షుడిగా పెట్టారు. ఇది రాజ్యాంగ పరిషత్ గ్రూప్ ఫోటో. సో అందుకని మనం రాజ్యాంగ పరిషత్ మొత్తంగా చూసుకున్నప్పుడు అందరికన్నా పెద్ద ఎవరు అంటే మనం రాజేంద్ర ప్రసాద్నే పేర్కొనాలి. ఇక వాళ్ళు ఏం చేశారు అంటే అనేక కమిటీలు వేశారు. రాజ్యాంగంలో ఏమేం పనులు చేయాలి, ఈ ఏమేం పనులు చేయాలి అన్నప్పుడు రకరకాల కమిటీలు వేయాలి అని అనుకున్నారు. ఈ కమిటీలు వేయటంలో మేజర్ కమిటీస్, మైనర్ కమిటీస్ అని 2 రకాల కమిటీస్ ఉన్నాయి. ఇందులో మేజర్ కమిటీస్ లో కేంద్ర అధికారాలకు సంబంధించి జవహర్లాల్ నెహ్రూకి, యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీకి సంబంధించి జవహర్లాల్ నెహ్రూకి, స్టేట్ కమిటీకి జవహర్లాల్ నెహ్రూ అండ్ ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీకి సర్దార్ పటేల్, అడ్వైజరీ కమిటీ ఫండమెంటల్ రైట్స్ వాటికి సంబంధించి సర్దార్ పటేల్, అలానే డ్రాఫ్టింగ్ కమిటీకి సంబంధించి అంబేద్కర్, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీకి రామ్ ప్రసాద్, స్టీరింగ్ కమిటీకి రామ్ ప్రసాద్, ఇట్లా అనేక కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లానే మనకి ఈ మైనర్ కమిటీస్ కూడా చాలా కమిటీస్ ఉన్నాయి. అనేక కమిటీలు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినప్పుడు ఇందులో డ్రాఫ్టింగ్ కోసం, ఈ రచన కోసం ఒక 7గురిని సెలెక్ట్ చేశారు. ఈ 7గురిని సెలెక్ట్ చేసినప్పుడు ఇందులో అంబేద్కర్ని ఉంచడం వలన అంబేద్కర్కి అప్పటి వరకు అంబేద్కర్కి ఉన్నటువంటి టార్గెట్ ఏంటంటే వెనకబడినటువంటి వర్గాలకి ఈ రాజ్యాంగంలో సరైన ప్రాతినిధ్యం అందాలి, వారి హక్కులు కాపాడబడాలి అనే ఉద్దేశంతో ఎంటర్ అయ్యాడు. అయితే అక్కడ మనకి రకరకాల స్టోరీలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ముఖ్యంగా బిఎన్ రావు భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజున అంబేద్కర్ ఒక 2 పేర్లు ప్రస్తావించాడు. ఆ 2కి కృతజ్ఞతలు తెలిపాడు తన స్పీచ్ లో. ఆ 2 ఎవరంటే, ఒకళ్ళు బిఎన్ రావు, 2 ఎస్ఎన్ ముఖర్జీ. ఈ బిఎన్ రావు, ఎస్ఎన్ ముఖర్జీ ఇద్దరు కూడా కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్, ఇతర దేశాల రాజ్యాంగాల్లో కూడా నిపుణులు. ఈ బిఎన్ రావు అనేక మంది దగ్గరికి వెళ్ళేసి, నేను డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ కావాలి, మీరు రికమెండ్ చేయండి, మీరు పటేల్కి, నెహ్రూకి, మిగతా వాళ్ళకి చెప్పండి అని అట్లా చాలా మంది దగ్గరికి వెళ్ళినప్పుడు ఐవర్ జెన్నింగ్స్ ఒక మాట అంటాడు, నీకేం తెలుసు అనుకుంటున్నావు, అక్కడ ఉన్నది ఎవరు, అంబేద్కర్. ప్రపంచ దేశాల రాజ్యాంగాల్లో అనేక దాంట్లో అతను ఎక్స్పర్ట్. అతను ఒక మాట చెప్తే అది ఒక రాజ్యాంగ లైన్ లాగా ఉంటుంది. కాబట్టి నువ్వు కాదు, ఇంకొకళ్ళు ఎవరు కాదు, అంబేద్కర్ ఉంటేనే కరెక్ట్ గా ఉంటుంది అనేది ఆయన చెప్పినప్పుడు అప్పుడు బిఎన్ రావు ఆ పైరవీని విరమించుకొని అండ్ హీ సపోర్టెడ్ అంబేద్కర్ అలాట్. తర్వాత మిగతా 7గురు ఉన్నారు. ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు అని అన్నప్పుడు అంబేద్కర్ ఒక్కడే రాశాడా, కనీసం ఆ 7గురు ఉంటే ఆ 7గురు పేర్లు రావాలి కదా అని మనం ఆ మాట కూడా వింటూ ఉంటాం. ఆ 7గురు ఇందులో బిఎన్ రావు కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ టు ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. మిగతా వాళ్ళు ఎవరు అంటే కేఎం మున్షి, మహమ్మద్ సాదుల్లా, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, ఎన్ మాధవరావు, టిటి కృష్ణమాచారి. ఈ 7గురి ఆధ్వర్యంలో రాజ్యాంగం రూపొందింది. సో రచనా సంఘానికి అంటే ముసాయిదా కమిటీకి అంబేద్కర్ చైర్మన్ కాబట్టి అంబేద్కర్ పేరు వచ్చింది. మిగతా మెంబర్స్ ఆర్డినరీ పీపుల్ కాబట్టి వాళ్ళకి రాలేదు అని అనుకోవచ్చు. కానీ విషయం ఏంటంటే ఈ రచనా కాలంలో 1946లో ప్రాసెస్ స్టార్ట్ అయితే 1949 వరకు ఈ ప్రాసెస్ లో ఒక ఆయన విదేశాల్లో ఉండిపోయాడు, ఒక ఆయన మధ్యలో చనిపోయాడు, ఇంకొక ఆయన తన రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్లో ఉండిపోయాడు, ఇంకొక ఆయన ఒక అంటరాని వాడితో నేను కలిసి పనిచేయటమా అని రాలేదు. వీటి వలన మొత్తం రాజ్యాంగం భారం మొత్తం అంబేద్కర్ ఒక్కడి మీదనే పడింది. ఆయన ఒక్కడే ఇవన్నీ చేయాల్సి వచ్చింది
అని రాజ్యాంగ పరిషత్లో ఆ చివరి సమావేశంలో చాలా మంది జాతీయ నాయకులు చెప్పారు. చెప్పి అందుకోసం ఈ ఇంత శ్రమ తీసుకున్నాడు కాబట్టి మనందరం ఆయనకి రుణపడి ఉంటాము అని రాజ్యాంగ సభ తీర్మానించింది అంబేద్కర్. అందుకోసం భారత రాజ్యాంగం అనగానే అది అంబేద్కర్ శ్రమ, ఆయన చెమటలోంచి వచ్చింది అన్నటువంటి పేరు వచ్చింది. భారత రాజ్యాంగానికి వచ్చేసరికి సరే ఎప్పుడో 1946లో మొదలైంది అనుకున్నాం. ఎప్పుడు ఎండ్ అయింది అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఒక డ్రాఫ్ట్ రూపొందించారు. డ్రాఫ్ట్ రూపొందించి ఈ డ్రాఫ్ట్ ని ప్రజలకు పంపించారు. పంపించి అయ్యా మీరెవరైనా కానీ ఇందులో మార్పులు చెప్పండి, తీసేయాల్సినవి ఏంటి, కలపాల్సినవి ఏంటి, మార్చాల్సినవి ఏంటి చెప్పండి అంటూ ప్రజలందరికీ ఆ డ్రాఫ్ట్ ని పంపించారు. సరే అప్పుడు అక్షరాస్యత తక్కువ, చదువుకున్న వాళ్ళు తక్కువ కావచ్చు, కానీ మొత్తానికి ప్రజల ముందు ఉంచారు. ఒక 8,000 వినతి పత్రాలు వచ్చినాయి వాళ్ళకి మార్పులకు సంబంధించి. అందులో దాదాపు 2,000కి పైగా వినతుల్ని రాజ్యాంగ సభ చర్చించింది. అంటే చాలా విషయాలని కన్సిడర్ చేసింది అనుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్క పాయింట్ ని తీసుకొని చర్చించి కొన్నిటిని తిరస్కరించింది, కొన్నిటిని ఆమోదించింది, కొన్నిటిని మార్పులు చేసింది. చివరి సభ ఎప్పుడు జరిగింది అంటే 1949 నవంబర్ 26న జరిగింది. ఆ సభతో ఆ రాజ్యాంగం రాయటం, ప్రకటించుకోవటం, ఆమోదించుకోవటం పూర్తయింది అనుకోవాలంటే దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు, 2 years 11 months 18 days పట్టింది మొత్తం భారత రాజ్యాంగ రచన. దాదాపు 3,000 రాజ్యాంగ సవరణలు అంటే ఇతర దేశాలు, అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, చైనా, అనేక దేశాల రాజ్యాంగాల సవరణలు, వివిధ దేశాల్లో ఉన్నటువంటి చట్టాలని, మన దేశంలో ఉన్నటువంటి వాటిని, చారిత్రకంగా అనేక అంశాలని అన్నిటినీ పరిగణలోకి తీసుకొని వాటిని చర్చిస్తూ చేశారు. ఇంకొకటి, అంబేద్కర్కే అంత పేరు రావటానికి మనం కొన్ని కారణాలు చెప్పుకున్నాం. అన్ని కమిటీల కన్నా ముసాయిదా అంటే డ్రాఫ్టింగ్ కమిటీ ఇంపార్టెంట్. డ్రాఫ్టింగ్ కమిటీలో చైర్మన్, అది ఒక్కటే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా హ్యాండ్ ఇస్తే సింగిల్ హ్యాండెడ్ గా చేయాల్సి వచ్చింది కాబట్టి ఈయనకు ఆ పేరు వచ్చింది అని. రెండోది ఏమైంది అంటే రాజ్యాంగ సభలో ప్రతి వాక్యం ఫస్ట్ తీసుకుంటారు. అయ్యా ఫస్ట్ ఆర్టికల్ 1లో ఇట్లా ఉంది, ఇది ఇట్లా కాదు, ఇట్లా ఉండాలి, ఈ భాష వాక్యం ఇట్లా ఉంటే తప్పు, ఇది వేరే అర్థం వస్తుంది, ఇట్లా జనాలను నష్టపోతారు, ప్రజలకు అన్యాయం జరుగుతుంది అనేది వాదనలు మొదలైనప్పుడు ఆర్టికల్ 1 దగ్గర నుంచి ఆర్టికల్ 395 వరకు, మొత్తం టోటల్ ఆర్టికల్ 395 అనుకుంటే, ప్రతి ఆర్టికల్ మీద చర్చలో పాల్గొన్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే అది అంబేద్కర్ ఒక్కడే. ఆయన లేచి మీరు అన్నటువంటి దాంట్లో ఈ సవరణ సరికాదు, మీరు చెప్పి ఈ వాక్యం యొక్క అర్థం ఇది, ఇక్కడ ఈ కామా పెట్టాము, ఇక్కడ ఈ ఫుల్ స్టాప్ పెట్టాము, ఇక్కడ అండ్ పెట్టాము, ఇక్కడ ఆర్ పెట్టాము, ఇక్కడ ఈజ్ పెట్టాము, ఇక్కడ వాజ్ పెట్టాము అంటూ ఒక్కొక్క అక్షరాన్ని పోస్ట్ మార్టం చేశారు. ఆ విషయంలో ఆ సభ మొత్తం కూడా ఒక గంట సేపు వివిధ వివాదాలు, కాంగ్రెస్ వాళ్ళు ఒక పక్కన, వేరే పార్టీ వాళ్ళు ఒక పక్కన, స్వతంత్రులు ఒక పక్కన వాదిస్తూ ఉంటే చివరికి అంబేద్కర్ లేచి ఒక మాట చెప్పగానే అందరు సైలెంట్ అయిపోయేవాళ్ళు. అట్లా ఒక్కొక్క ఆర్టికల్ జరుగుతూ ఆ చివరికి ఆ రాజ్యాంగం పూర్తి అయిపోయేసరికి ఓవరాల్ గా అందరికన్నా ఎక్కువ మాట్లాడింది ఎవరు అంటే అది అంబేద్కర్ గా తేలిపోయింది. ఓవరాల్ గా సమస్యలు క్లియర్ కన్క్లూజన్, జడ్జిమెంటల్ లాంగ్వేజ్ ఎవరు యూజ్ చేశారు అంటే అది అంబేద్కర్ యూజ్ చేసినట్లు అయిపోయింది. దాంతో అంబేద్కర్ కి రాజ్యాంగం అనగానే అది అంబేద్కర్ కి ఒక పర్యాయ పదం లాగా మారింది. దానికి కారణం కూడా ఏంటంటే ఆయన ఎకనామిక్స్ చదువుకున్నాడు కాబట్టి ఎకానమిస్ట్, పాలిటిక్స్ చదువుకున్నాడు కాబట్టి పొలిటీషియన్, సోషియాలజీ చదివాడు కాబట్టి తెలిసినవాడు, పేదరికంలోంచి వచ్చినవాడు కాబట్టి పేదవారి సమస్యలు తెలుసు, అంటరానితనంలోంచి వచ్చిన అస్పృశ్య కులాల్లోంచి పుట్టుకొచ్చిన వాడు కాబట్టి వాళ్ళకి ఆ బాధలు తెలుసు, విదేశాలకు వెళ్ళి చదువుకొని వచ్చాడు కాబట్టి విదేశాల్లో ఉన్నటువంటి వ్యవహారాలు తెలుసు. అలానే ఈ దేశంలో అనేక మతాల వారితో చర్చించాడు కాబట్టి మతాల గురించి తెలుసు. అలానే అనేక కులాల గురించి, అలానే
వీళ్ళకి ముందు 1935 యాక్ట్ లో బ్రిటిష్ వాళ్ళకి చాలా ఆయన ఇచ్చినయే అందులో ఇన్సర్ట్ చేశారు కాబట్టి అప్పట్లోనే ఒక రకంగా రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పాల్పంచుకున్నట్టు. దానికి ముందు 1931 లో వచ్చిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ లో పాల్గొన్నాడు కాబట్టి ఇట్లా ఆయన ముందు నుంచి ఆ ప్రాసెస్ లో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఆ క్రెడిట్ దక్కటం జరిగింది. అంటే ఒక ఆయన అనుభవాలు, ఆయన మేధస్సు, ఆయన ఆలోచన, ఆయన భావుకత, ఆయన తాత్విక ధోరణి ఇవన్నీ కలగలిసి ఆయనకి ఆ క్రెడిట్ ని ఆపాదించారు. సరే, అంబేద్కర్ విషయాన్ని పక్కన పెడితే 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ దాన్ని ఆమోదించింది. కరెక్టే. ఆమోదించిన తర్వాత ఇక మరి నవంబర్ 26న జరపాలి కదా రిపబ్లిక్ డే అని అంటే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు లేదండి, మనం 1930లోనే స్వరాజ్య తీర్మానం చేసుకున్నాం, జనవరి 26న పూర్ణ స్వరాజ్యం అని చెప్పేసి, అందుకని మనం జనవరి 26న మనం ఈ రిపబ్లిక్ డే జరుపుకుందాం అని ప్రకటిస్తే, దానికోసం 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించుకుంటూ అందులో పౌరసత్వము, పౌర హక్కులు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలు అలాంటి వెంటనే అమలు చేస్తూ మిగిలిన అన్ని విషయాలని జనవరి 26 నుంచి 1950 నుంచి అమలు అని అన్నాం. అందుకని 1949 నవంబర్ 26న ఆమోదం పొందినప్పటికీ ఆ తర్వాత వచ్చిన జనవరి 26నే మనం రిపబ్లిక్ డేగా అనుకున్నాం. ఈ రిపబ్లిక్ అన్నటువంటి పదంలో కూడా పబ్లిక్ అంటే ప్రజలు, అంటే అది లాటిన్ రేగా నుంచి వచ్చింది, రాజ్యము అని. ఇక్కడ భారత రాజ్యాంగాన్ని కనుక మనం గమనించేస్తే అందులో మొట్టమొదటిది ప్రవేశిక. ఇది భూటాన్ రాజ్యాంగం. ఇందులో మీరు ఆ స్టార్టింగ్ కనుక చూస్తే ఇందులో మనిషికి విలువ ఇచ్చే కన్నా ఆ మనిషిని సృష్టించిన దేవుడికి విలువ ఇచ్చేటటువంటి ధోరణి కనిపిస్తా ఉంటుంది. అట్లానే ఇది పాకిస్తాన్ ప్రియాంబుల్. ఇక్కడ స్టార్టింగ్ లోనే whereas sovereignty over the entire universe belongs to Almighty Allah alone అని ఉంటుంది స్టార్టింగ్. ఈ రాజ్యం మొత్తం అల్లాకే చెందింది అన్న దగ్గర నుంచి మొదలవుతుంది అన్నమాట. ఇది ఎంత గొప్ప పదమో, ఎంత గొప్ప మాట. ఇది మనం చూస్తే గానీ, అంటే ఆ ఫీల్ అయితే కానీ తెలియదు. ఒక దేశానికి ఒక రాజ్యాంగం రాసుకున్నాక దాని ముందు రాసిన పీఠిక లేదా ముందు మాట ఇట్లా ఏదైనా మనం అనుకోవచ్చు. అనుకున్నప్పుడు ఇందులో ఫస్ట్ ప్రియాంబుల్లో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే అసలు ఆ ఫస్ట్ ఆ స్టార్టింగ్ ఆ మాట తీసుకోవటంలోనే భారత ప్రజలమైన మేము అంటే ఒక రాజ్యం యొక్క అధికారానికి కేంద్రం ఏదో దాని నుంచి మొదలు కావాలి. అది ఒక దేవుడి పేరో లేకపోతే ఒక మతం పేరో ఒక సిద్ధాంతం పేరో కాకుండా ప్రజల చేతుల్లో అధికారాన్ని పెడుతున్నటువంటి ఈ సెంటెన్స్ నిజంగా మొత్తం భారతదేశ పాలనకే ఆధారం. We the people of India having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic and to secure to all its citizens justice, social, economic, political, liberty, equality, fraternity ఇవన్నీ ఉంటాయి. In our constituent assembly this 26th day of November 1949 do hereby adopt, enact and give to ourselves this constitution. అసలు ఎంత అద్భుతమైనటువంటి ఈ విషయమో ఇవి చూస్తే మనకు అర్థమవుతా ఉంది. అసలు భారత ప్రజలమైన మేము అంటే మొత్తం అధికారానికి భారతదేశంలో ఉన్న పాలనకి కేంద్రము ప్రజలు, అధికారానికి మూలము ప్రజలు అని తెలిపేటటువంటి ఈ వాక్యంతో మొదలైంది. ఇక ఇందులో సోషలిస్ట్, సెక్యులర్ అన్న రెండు పదాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. సరే, సావరిన్, డెమోక్రటిక్ రిపబ్లిక్, ఓ ప్రజాస్వామ్య గణతంత్రం. ఈ గణతంత్రం అనే పదాన్ని తీసుకోవటంలో కూడా మనకి బుద్ధుడి కాలం కన్నా ముందు నుంచి ఉన్నటువంటి గణతంత్రాల్లో లిచ్చవి గణతంత్రంలో ఉన్న ఆ ప్రజాస్వామిక ధోరణి, ఆ భావాలు అవన్నీ కూడా ఇందులో ఇన్కార్పొరేట్ చేశారనుకోవాలి. ఇందులో జస్టిస్, న్యాయం, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ ఈ మూడు విషయాలు మనకి ఫ్రెంచ్ విప్లవం నుంచి అనుకోవచ్చు.
ఫ్రెంచ్ విప్లవం ప్రపంచానికి అందించిన 3 నినాదాలు అంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. ఈ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వానికి ముందు న్యాయం అంటే సమన్యాయం అని పేర్కొనడం జరిగింది. ఈ సమన్యాయం వాటిల్ని మనం ఇక్కడ మళ్ళీ లాస్ట్ లో చూస్తే, in our constituent assembly this 26th day of November 1949 do hereby adopt, enact and give to ourselves this constitution. ఇది ఎవరికి ఇచ్చుకుంటున్నాం? మనకి మనమే ఇచ్చుకుంటున్నాం అండ్ మనకి మనమే సమర్పించుకుంటున్నాం అనేది నిజంగా అది చాలా గొప్పగా అనిపిస్తా ఉంది. ఇందులో ఈ సమన్యాయం అంటే ఈ ఎప్పుడైనా భారతదేశంలో రాజ్యాంగం గురించి చర్చకు వచ్చేసినప్పుడు దాని పీఠికలో ఏముంది అని చూస్తారు. అండ్ అసలు ఈ పీఠిక లేదా ప్రియాంబుల్ అన్నది అసలు రాజ్యాంగంలో భాగమా కాదా అనేది కూడా సుప్రీంకోర్టులో చాలా సార్లు జడ్జిమెంట్స్ లో అది పెద్ద వివాదం అయి తర్వాత అనేక జడ్జిమెంట్స్ లో తర్వాత వచ్చింది ఏంటంటే, ఇట్ ఈస్ ద ఫేస్ ఆఫ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్స్ ఆఫ్ ద మేకర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటారు. భారత రాజ్యాంగ రచయితల మనసుల్లో ఏముందో ఆ రాజ్యాంగం మొత్తాన్ని కలిపి ఒక ముఖంగా మారిస్తే ఆ ముఖమే ఈ ప్రియాంబుల్ అని అంటారు. ఇందులో మనకి జస్టిస్ సమన్యాయం కనిపిస్తా ఉంటుంది. ఆ సమన్యాయం ఎలా? సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. ఇక్కడ ఆర్డర్ కూడా గమనించాలి. మొట్టమొదట సామాజిక న్యాయం, తర్వాత ఆర్థిక న్యాయం, ఆ తర్వాతనే రాజకీయ న్యాయం. ఈ క్రమాన్ని కనుక మనం చూసుకోకపోతే దెబ్బవుతుంది. లిబర్టీ, స్వేచ్ఛ. స్వేచ్ఛలో కూడా ఏంది? లిబర్టీ ఆఫ్ థాట్, ఆలోచనలో స్వేచ్ఛ, ఎక్స్ప్రెషన్, వ్యక్తీకరణలో స్వేచ్ఛ, అండ్ బిలీఫ్, నమ్మకంలో, ఫెయిత్, విశ్వాసంలో, ఆ తర్వాత అండ్ వర్షిప్, ఆరాధనలో. అంటే ఆలోచనలో, వ్యక్తీకరణలో, నమ్మకంలో, విశ్వాసంలో, ఆరాధనలో స్వేచ్ఛ. ఈ ఆర్డర్ లో కూడా రేపు ఎప్పుడైనా గొడవ అయితే, ఈ థాట్ ఎక్స్ప్రెషన్ కి మధ్య గొడవ అయితే థాట్ కి ఫస్ట్ మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎక్స్ప్రెషన్ కన్నా. ఎక్స్ప్రెషన్ కి బిలీఫ్ కి అయితే ఎక్స్ప్రెషన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. బిలీఫ్ కి ఫెయిత్ కి అయితే బిలీఫ్ కి ఇవ్వాలి. ఇట్లా ఒక ఆర్డర్ చూసుకోవటానికి కూడా వాళ్ళు ఆర్డర్. అలానే ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ టు ప్రమోట్ అమౌంగ్ దెమ్ ఆల్. ఆ సమానత్వం ఎలాంటి సమానత్వం? అవకాశాలలో సమానత్వము, స్థాయిల్లో సమానత్వం, హోదాలు. అండ్ ఫ్రాటర్నిటీ, సౌభ్రాతృత్వం, అందరం సోదరులం అనేటటువంటి దాంట్లో ఎష్యూరింగ్ ద డిగ్నిటీ అండ్ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ద యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్. అందరు చాలా మంది ఒక 2 పదాలు భారతదేశంలో ఇక్కడ మొదటి రాజ్యాంగంలో లేవు. అవి ఏంటి అంటే సోషలిస్టు, సెక్యులర్. ఈ 2 పదాలు లేవు అంటారు. కానీ ఈ 2 పదాలు ఎప్పుడు చేర్చారో ఇక్కడ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ అనేది కూడా అప్పుడే చేర్చారు. కానీ ఈ పాయింట్ పేర్కొన్నారు. సరే, ఎట్లాగో ఈ పాయింట్ వచ్చింది కాబట్టి ఇందులో ఒక మాట చెప్తున్నాం. అసలు ఈ సోషలిస్ట్, సెక్యులర్ అన్న పదాలు ఎలా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి? సరే, 1947లో స్వతంత్రం వచ్చింది. 1950 జనవరి 26 నుంచి మనం రిపబ్లిక్ డే అని ప్రకటించుకున్నాం. అప్పటి వరకు రాజ్యాంగ పరిషత్తే పార్లమెంటుగా ఉంది. అది ప్రకటించాం కాబట్టి దాని ఆధారంగా ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల ఆధారంగా కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి. ఆ తర్వాత కొనసాగుతున్న క్రమంలో మధ్యలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కొంతకాలం గడిచిన తర్వాత ఆమెకి చాలా గడ్డు కాలం ఎదురైంది. ఆమె ప్రభుత్వాన్ని కూలిపోయి ఆమె ప్రతిపక్షంలో ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆమె ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాస్తూ ఆమె ఎమర్జెన్సీ తీసుకొచ్చింది. ఎమర్జెన్సీ అనేది ప్రజాస్వామ్యంలో చీకటి యుగం లాంటిది. ఆ ఎమర్జెన్సీ టైంలో ఆవిడ విపరీతంగా రాజ్యాంగాన్ని మార్చేసింది. ఆ మార్చే క్రమంలో 42వ రాజ్యాంగ సవరణ, ఇట్ ఈస్ కాల్డ్ మినీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగ చరిత్రలో అత్యంత మార్పులు ఏమన్నా జరిగినాయి అంటే అది 42వ రాజ్యాంగం సవరణలో జరిగింది. ఆ 42వ రాజ్యాంగ సవరణ చేసి అందులో ఈ ప్రియాంబుల్, ఈ పీఠికలో సోషలిస్ట్, సెక్యులర్ అనే 2 పదాలను పెట్టింది. అలానే కింద యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్ అనేది కూడా పెట్టింది. ఇది 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడింది. ఇక ఇటీవల మన సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో కేసేసాడు. కేసు ఈ సోషలిస్ట్, సెక్యులర్ అన్న పదాలు తీసేయాలి, ఇది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో లేవు కాబట్టి అని అన్నారు. సరే, ఇందులో మరి అవి లేవు కాబట్టి తీసేయాలా లేదా ఉంచాలా?
ఇంకొకటి ఏంటంటే అసలు సోషలిస్ట్ సెక్యులర్ అన్నటువంటి రెండు పదాలు, అంటే సోషలిస్ట్ అంటే సామ్యవాద, సెక్యులర్ అంటే లౌకికం. సోషలిస్ట్ అన్న పదాన్ని అక్కడ పెట్టడమే కాకుండా అప్పట్లో బ్యాంకుల జాతీయకరణ చేయటం, రాజభరణాల రద్దు, అలానే బిరుదుల రద్దు, అలా కొన్ని విప్లవాత్మక కార్యక్రమాలు తీసుకున్నారు. అంటే చీకటి యుగంగా పేర్కొన్నటువంటి ఆ ఎమర్జెన్సీ భారతదేశంలో విపరీతంగా ప్రజాస్వామ్యవాదులందరినీ జైల్లో కుక్కేస్తూ ఆమె చేసిన కొన్ని మంచి పనుల్లో కూడా ఈ అంటే కొన్ని చెడ్డ పనులు, కొన్ని మంచి పనులు, ఆ మంచి పనుల్లో ఏంటంటే ఈ సోషలిస్ట్ సెక్యులర్ అనే పదాలు జోడించడం. సోషలిస్ట్ అన్నటువంటి పదాన్ని ఇక్కడ చేర్చారు. సోషలిస్ట్ అంటే మనకు తెలుసు, అందరికీ సమాన అవకాశాలు, సమానం విద్య, ఉద్యోగ, ఉపాధి అండ్ ఆర్థిక పరిస్థితుల్లో సమానంగా ఉండేటట్లుగా ఉండే ధోరణి అని మనం అనుకుంటాం. ఒరిజినల్ గా సోషలిజం, కమ్యూనిజం అనేటటువంటి పదాల యొక్క అర్థాలు, వాటి ఉద్యమాల యొక్క వెనుకున్న నేపథ్యాలు వేరు. ఎప్పుడు కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాయటం, అంతకుముందే చాలా మంది సోషలిస్ట్ డాక్యుమెంట్స్ చేయటం, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కార్మికులు సంఘటితమై పోరాటాలు చేయటం, అటు రష్యాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, అనేక దేశాల్లో విప్లవాలు, తిరుగుబాట్లు రావటం, ఇవన్నీ మనకు తెలిసిందే. అంటే ఆ టైంలో వచ్చిన నినాదం ఏంటంటే శ్రామికులందరూ ఐక్యం అయ్యి పెట్టుబడిదారుల కన్నా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంపదని అందరికి సమానంగా పంచాలి అన్నటువంటి ధోరణిలో అవన్నీ ఆ పోరాటాలు జరుగుతూ వచ్చినాయి. నిజానికి ప్రతి కింది స్థాయి కార్మికుడికి సోషలిజం, కమ్యూనిజం పదాలకు అర్థాలు తెలిసినాయా, నిజంగా సిద్ధాంతాలు అందరూ చదివారా అనే కన్నా ఆ కాలంలో ఆ సమస్యల్లో ఆ పోరాటాల ద్వారా వాళ్ళకి బెనిఫిట్ జరిగింది కాబట్టి ఆ నినాదాలని గుండెలకు హత్తుకున్నారు. అందుకనే ఆ పదాన్ని పెట్టి ఇక్కడ నేను పేదవాళ్ళకి కొంత మేలు చేస్తాను అనేది అక్కడ పెట్టారు. సరే, సెక్యులర్ అన్న పదం ఎందుకు పెట్టారు అనేది కూడా ఒక పెద్ద చర్చ. సెక్యులర్ అన్న పదం, అసలు సెక్యులర్ అన్న పదానికి అర్థం ఏంటి అనేది. సరే, మనం ఇక్కడ పాత వాళ్ళకైతే చాలా మందికి తెలుసు, వెస్ట్రన్ కంట్రీస్, పాశ్చాత్య దేశాల్లో దేవుణ్ణి నమ్మని వాళ్ళని ఎథియిస్టులు అంటూ ఉంటారు కాబట్టి మరీ అట్లా కాకుండా కొంచెం పొలైట్ గా ఉండే పదాన్ని సృష్టిద్దాము అనుకోవటం, అట్లా దూరంగా ఉన్న సోషలిస్టులో కొంతమంది పోలియాక్ వాళ్ళు సెక్యులర్ అనే పదాన్ని రూపొందించడం. సరే, అవన్నీ వచ్చినా మన కాలానికి వచ్చేసరికి సెక్యులర్ అంటే మత ప్రమేయం లేని రాజ్యం, మత రహితుల రాజ్యం కాదు. అంటే సెక్యులర్ స్టేట్ అంటే భారతదేశంలో ఏ మతం వాళ్ళు ఉండకూడదు అని కాదు, రాజ్యానికి మతం ఉండదు, మత ప్రమేయం లేని రాజ్యం. అంటే ఆ రాజ్యపు వ్యవహారాలు, ప్రభుత్వ వ్యవహారాల్లో మతం ఉండకూడదు, ఎవరి మతాన్ని వాళ్ళు అనుసరించుకోవచ్చు, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉండొచ్చు అనేది మనం అందులో సెక్యులర్ అనే పదానికి అర్థం. అయితే ఈ సెక్యులర్ అనేది విదేశీ పదం, భారతదేశంలో సెక్యులర్ పదం అనేది సరిపోదు, దాన్ని తీసివేయాలి అనేటటువంటి భావనలో అప్పుడు హిందూ మహాసభ వాళ్ళు చెప్పారు. అండ్ అక్కడి నుంచి పుట్టుకొచ్చిన జనసంఘ్ కానీ, అక్కడి నుంచి పుట్టుకొచ్చిన బీజేపీ కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు సెక్యులర్ అనే పదాన్ని తొలగించాలి అని అంటున్నారు. ఇక ఈ రెండు పదాలని తొలగించాలి అన్నప్పుడు రాజ్యాంగం మనకి సుప్రీంకోర్టులో జరిగినటువంటి జడ్జిమెంట్లో మనకి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ఒక మాట, what is implicit in the constitution became the explicit by this amendment, so it is a valid అని. అంటే భారత రాజ్యాంగంలో అంతర్గతంగా ఉన్న భావనని, భారత రాజ్యాంగంలో లోపలంతా ఏమున్నదో ఆ అంతర్గతంగా ఉన్న భావనని బయటికి చెప్పిన పదం కాబట్టి దానికి వ్యతిరేకంగా పదం చెప్తే తప్పు, తీసేయాలి. కానీ లోపల ఏముంది, మనకి ఆదేశిక సూత్రాల్లో సంపద అందరికీ సమానంగా చెందేటట్లు కృషి చేయాలి అని రాసుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇది లోపల ఉన్నటువంటి భావనని బయటికి చెప్తున్న పదం కాబట్టి what is implicit in the constitution became explicit by this amendment అని. అలానే లోపల ఎక్కడైనా ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా, లేకపోతే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా, కేంద్ర ప్రభుత్వం అంటే యూనియన్ గవర్నమెంట్ అయినా ఈ మతానికి ప్రాధాన్యత ఇచ్చి ఈ మతాన్ని తొక్కివేయటం కానీ, మతం
ఆ ఒక మతాన్ని రాజ్య మతంగా ప్రకటించడం కానీ అధికారిక మతాన్ని పెట్టుకోవటం కానీ అట్లా ఉండొచ్చా? లేదు. అంటే పైనుంచి కింద వరకు భారత రాజ్యాంగం మొత్తం కూడా ఇట్ ఈస్ సెక్యులర్ కాన్స్టిట్యూషన్, సెక్యులర్ విషయమే చెప్తుంది. కాబట్టి ఆ భావనని ప్రతిబింబించేటట్లుగా ఈ పదం ఉంది. కాబట్టి ఈ పదాన్ని కొట్టివేయాల్సిన పని లేదు. ఇది కరెక్ట్ గా ప్రస్ఫుటంగా ప్రకటించేటటువంటి పదం. కాబట్టి సోషలిస్ట్, సెక్యులర్ అన్నటువంటి పదాలు రాజ్యాంగబద్ధమైనయే అని ఎస్ఆర్ బొమ్మాయి కేసులో జడ్జిమెంట్ వచ్చింది. తర్వాత ఇప్పుడు సుబ్రహ్మణ్యం కేసు కూడా కొట్టేశారు మొన్న. ఇక ఇంకొకళ్ళు ఎవరు కేసు వేసినా కొట్టేస్తారు. ఎందుకని? లోపల ఏముంది అనే దానికి ఇది ఫేసా కాదా అనేదే కాంట్రవర్సీ. అది ఫేస్ అయినప్పుడు తొలగించడం కుదరదు. ఇక భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలన్నిటికన్నా గొప్పదా అన్నప్పుడు కొన్ని విషయాల్లో గొప్పది అనుకోవాలి, కొన్ని విషయాల్లో గొప్పది కాదు అనుకోవాలి. ఒకటి, ఇట్ ఈస్ వెరీ వాస్ట్ డాక్యుమెంట్. ఈజీగా చదువుకునేటట్టు ఉండదు. చాలా ఇంతలా పుస్తకం అయిపోతుంది, ఇంకా పెద్ద పెద్ద పుస్తకాలు ఉంటాయి. సరే, అంత పెద్దది, అందుకనే దాని గుర్తుని కూడా ఏనుగు గుర్తు పెడతారు. వాట్ ఈస్ ద ఎంబ్లమ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏనుగు, ఎలిఫెంట్ అన్నమాట. అంత విస్తృతంగా ఉంటది. అండ్ 395 ఆర్టికల్స్. తర్వాత ఎన్ని సవరణలు చేసినా నంబర్ మారదు, 395. మధ్యలో ఏబిసిలు వస్తూ ఉంటాయి. అలానే ఒక 22 భాగాలు ఉన్నాయి అందులో. అలానే మొట్టమొదట రాజ్యాంగం రాసుకున్నప్పుడు 8 షెడ్యూళ్ళు ఉన్నాయి, ఇప్పుడు 12 షెడ్యూల్స్ ఉన్నాయి. భారత రాజ్యాంగంలో 8 షెడ్యూళ్ళు మాత్రమే ఉండేవి. స్వాతంత్రం వచ్చిన వెంటనే పేదలకి భూమి లేని పేదల పరిస్థితి ఏంది, ఒక్కొక్కటి దగ్గర 1000 ఎకరాలు ఒక్కటి దగ్గరే ఉంటే ఎట్లా అని భూ సంస్కరణల గురించి ఆలోచనలు వచ్చినప్పుడు అది 9వ షెడ్యూల్ గా రావటం. అట్లా పార్టీ ఫిరాయింపులని, పార్టీలు ఓ పార్టీ నుంచి ఒక పార్టీకి కొనుక్కొని గవర్నమెంట్లు కూల్చేసేటటువంటి పరిస్థితుల్ని రద్దు చేయాలి అని రాజీవ్ గాంధీ టైంలో పార్టీ ఫిరాయింపుల చట్టం 10వ షెడ్యూల్ రావటం. 11, 12 షెడ్యూల్స్ వచ్చేసరికి స్థానిక సంస్థలకి అధికారాలు కావాలి అని చెప్పేసి పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ కోసం 11, 12 షెడ్యూల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 12 షెడ్యూల్ ఇక ఓవరాల్ గా చూస్తే ఎందుకు మనం అందరం భారత రాజ్యాంగం ఇది ఫారిన్ అన్న ఫీలింగ్ వస్తుంది అంటే, అందరూ విమర్శించేది ఇది ఒక్కదాన్ని కాదు, వేరు వేరు చోట్ల నుంచి తీసుకున్నారు అని. నిజమే. ఫండమెంటల్ రైట్స్, పౌర హక్కు, ప్రాథమిక హక్కులు అన్న విషయాలు మనం అమెరికా నుంచి తీసుకున్నాం. అలానే ఫెడరల్ స్వభావం అన్నది కెనడా నుంచి తీసుకున్నాం. సమాఖ్య స్వభావం అని. సమాఖ్య స్వభావం అంటే చెప్తాను. వివిధ రాష్ట్రాలు ఉంటాయి, ఆ రాష్ట్రాలన్నీ కలిసి ఒక కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఉంటాయి. అటు కేంద్ర ప్రభుత్వము, ఇటు రాష్ట్రాలు ఉంటాయి. కొన్ని రాష్ట్రాల కలయికగా ఉంటే దాన్ని సమాఖ్య అంటారు. అట్లా కాకుండా ఒక్కటే ఉంటే దాన్ని ఏకకేంద్ర ప్రభుత్వము అంటారు. ఇంగ్లాండ్ ఏకకేంద్ర ప్రభుత్వం, అమెరికా ఫెడరల్ ప్రభుత్వం, సమాఖ్య. సో యూనిటరీ అండ్ ఫెడరల్, ఈ రెండు స్వభావాల నుంచి తీసుకొని, అటు అమెరికా లాగా పూర్తి ఫెడరల్ కాదు, ఇటు ఇంగ్లాండ్ లాగా ఏకకేంద్రము కాదు. సమాఖ్య స్ఫూర్తిని అండ్ ఏకకేంద్ర స్వభావాన్ని రెండింటినీ తీసుకొని కెనడా తరహాలో మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు అమెరికాలో ప్రతి రాష్ట్రానికి సపరేట్ రాజ్యాంగం ఉంటుంది, కానీ ఇంగ్లాండ్ లో మొత్తం అందరికీ ఒకటే. కాకపోతే వాళ్ళకి ఇంతవరకు రిటర్న్ కాన్స్టిట్యూషన్ లేదు. ఇక ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటారు. ఈ ఆదేశిక సూత్రాలని మనం ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. అలానే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ నినాదాలు ఫ్రెండ్షిప్ లో నుంచి అనుకుంటే ఇట్లా అనేక దేశాల నుంచి తీసుకున్నాం. అంబేద్కర్ చివరిలో ఒక మాట చెప్తాడు, అందులో ఏంటంటే అనుకరణ అనేది ప్రకృతి సహజం. చాలా మంది మిత్రులు నన్ను విమర్శిస్తున్నారు, విదేశాల నుంచి మీరు తీసుకున్నారు అని. ఏ విదేశాలని చూసి ఏ సవరణని మేము స్వీకరించినా దాన్ని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించలేదు. నా భారతదేశానికి అవసరము అనుకుంటేనే తీసుకున్నాం, అవసరము అనుకుంటేనే చర్చించాం. ఉన్నది ఉన్నట్లుగా ఎక్కడా మేము పొందుపరచలేదు. భారతదేశానికి అనుకూలంగా మలుచుకుంటూ మార్చుకుంటూ ఇందులో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఇది పూర్తిగా భారతదేశానికి పనికొచ్చేటటువంటిది అనేది ఆయన చెప్తాడు. సో ఇందులో ప్రధానమైనటువంటి పార్ట్ భారతదేశం
ఏకకేంద్ర ప్రభుత్వమా సమాఖ్యన అన్నప్పుడు ఆ ఫస్ట్ ఆర్టికల్ 1లో ఎట్లా ఉంటుందంటే ఇండియా దట్ ఈస్ భారత్ అని ఉంటుంది. ఆర్టికల్ 2, 3 ఇట్లా వచ్చినప్పుడు యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఇండియా దట్ ఈస్ భారత్ ఇట్ ఈస్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఉంటుంది. అంటే రాష్ట్రాల యొక్క సమాఖ్య అనేది. ఇక్కడ రాష్ట్రాలకి స్వతంత్రంగా విడిపోయే స్వేచ్ఛ లేదు, రాష్ట్రాలకి ప్రత్యేక రాజ్యాంగాలు ఉండవు, కేంద్రమే రాజ్యాంగాన్ని కల్పిస్తాం. అయితే ఈ సమాఖ్య స్వభావం ఏం చెప్తుంది, కేంద్ర ప్రభుత్వానికి ఎంత పవర్ ఉందో, ఎంత స్వతంత్రత ఉందో, రాష్ట్ర ప్రభుత్వానికి అంతే స్వతంత్రతని, అన్ని అధికారాలను ఇవ్వాలి. ఇది కొంతకాలంగా ఉంది. కానీ భారత రాజ్యాంగంలో, భారత రాజకీయ పాలనలో ఒక గమ్మత్తు ఏంటంటే ప్రతి రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఏర్పడుతుంది, దానికి ఒక ముఖ్యమంత్రి ఉంటాడు. కానీ కేంద్రం నుంచి ఒక ఏజెంట్ని పెడతారు గవర్నర్గా. ఈ గవర్నర్ ఎప్పుడైనా రిపోర్ట్ కనుక కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు. అసలు నువ్వు ఒక రాజువి, నేను ఒక రాజుని. ఇప్పుడు అలెగ్జాండర్ తో పురుషోత్తముడు ఎట్లా అయితే అన్నాడు, నువ్వు ఒక ప్రభుత్వానికి నాయకుడివి, నేను ప్రభుత్వానికి ఈక్వల్ గా చూడాలి కానీ అన్నట్లు, అలా ఈక్వల్ గా చూడకుండా వీళ్ళు పావులుగా వాడుకుంటూ ఉంటారు. 365, 356 వాటిని ఉపయోగించుకొని ఇవి గవర్నర్లని కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా వాడుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాలని కూలదోయటం అనేది సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుంది. ఇది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాగా చేసింది. ఆ తర్వాత అదే తరహాలో ఇక్కడ బీజేపీ ప్రభుత్వం, అంటే పార్టీలు ఏవైనప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలని లాగేసుకుంటూ ఉంటాయి. ఇక్కడ సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటూ ఉంది. అంటే రాజ్యాంగం మనం ఎంత గొప్ప రాజ్యాంగం అని చెప్పుకుంటున్నాం, ప్రపంచంలో అందరికన్నా పెద్ద రాజ్యాంగం, అన్నిటికన్నా విలువలున్న రాజ్యాంగం, ప్రపంచంలో ఎక్కడ మంచి ఉంటే అది తీసుకొచ్చుకున్నాం, మా దగ్గర ఉన్న చెడంతని వదిలేస్తున్నాం అని గొప్పగా చెప్పుకున్నటువంటి ఈ రాజ్యాంగంలో సమాఖ్య స్ఫూర్తిని తీసుకున్నామని చెప్పుకుంటున్న రాజ్యాంగంలో సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా జరుగుతుంది. ఇది ఒక పెత్తందారి స్వభావం లాంటిది అనమాట. ఒక మండల పరిషత్ ఉంటే గ్రామాలకు అధికారం ఇవ్వదు, జిల్లా పరిషత్ మండలాలకి ఇవ్వదు, రాష్ట్రము స్థానిక సంస్థలకి ఇవ్వదు, కేంద్రము రాష్ట్రాలకి ఇవ్వదు, కింద నుంచి పై వరకు అదే ధోరణి. అయితే రాష్ట్రాల హక్కుల్ని కాపాడటం అనేది ముఖ్యం. రాజ్యాంగ సభలో అందుకనే 3 అంశాల జాబితాలు పెట్టారు. ఒకటి కేంద్ర జాబితా, అబ్బా ఈ పనులన్నీ కేంద్రం చేయాలి. 2 రాష్ట్రాల జాబితా, అబ్బా ఈ పనులన్నీ రాష్ట్రం చేయాలి. 3 ఉమ్మడి జాబితా. ఈ ఉమ్మడి జాబితాలో వీళ్ళు కొంత వాళ్ళు కొంత చేయాలి, ఒకవేళ ఏదన్నా డిఫరెన్స్ వస్తే కేంద్రం చేసిందే చెల్లుబాటు అవుతుంది. ఇక ఇందులో ఏంటంటే చాలా అంశాలు రాష్ట్ర పరిధిలో ఉన్న అంశాల పైన కేంద్రం మాట్లాడకూడదు. వాళ్ళ రాష్ట్రాల ఫ్రీడమ్ రాష్ట్రాలది, అక్కడ ఎలాంటి పనులు చేస్తారు ఏంటి అవన్నీ వాళ్ళు చూసుకోవాలి. కానీ 1950 నుంచి జరుగుతుంది ఏంటంటే రాష్ట్రాల హక్కుల్ని కాలు రాసేటటువంటి ధోరణి జరుగుతుంది. అది చాలా ప్రమాదం. అది అప్పుడొకటి జరుగుతుంది. కానీ గత 15 ఏళ్లగా ప్రతిరోజు జరుగుతుంది విపరీతంగా. మొన్న కూడా చూడండి, మన కృష్ణా నది జలాల వివాదంలో 2-3 రాష్ట్రాల మధ్య గొడవలు ఉంటే అసలు దాని ఖర్చులన్నీ మీ రాష్ట్రాలు పెట్టుకోండి, దానిపైన ఇవ్వాల్సినటువంటి ఆ మేనేజ్మెంట్ చెప్పే మాటలను మాత్రం మేము చెప్పిన నియమ నిబంధనలను మీరు పాటించాలి అనేది అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే, ఆ రివర్ బోర్డు మేనేజ్మెంట్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే జిఎస్టి పేరుతో రాష్ట్రాల యొక్క అధికారాలన్నీ కేంద్రం చేతిలోకి పోయింది. ఇప్పుడు రాష్ట్రాలు వసూలు చేసుకునే, రాష్ట్రాలు ఖర్చు పెట్టుకునే పన్నులు పోయినాయి, రాష్ట్రాలు వసూలు చేసి కేంద్రానికి ఇచ్చి తన వాటా మళ్ళీ వెనక్కి తీసుకునే పన్నులు పోయినాయి, కేంద్రము తను వసూలు చేసి రాష్ట్రాలకు ఇచ్చే వాటాలు పోయినాయి. అన్నిటిని కలిపి జిఎస్టిగా పెట్టారు. జిఎస్టిగా పెట్టి పూర్తిగా కేంద్రం తీసుకొని మళ్ళీ వెనక్కి ఇవ్వటంలో తత్సారం చేయటం. ఇక్కడ తెలంగాణ నుంచి ₹1 జిఎస్టి రూపంలో వెళ్తే ఇక్కడికి 40 పైసలు కూడా రావట్లేదు. అదే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లో వాళ్ళు ₹1 పెడితే 3 నుంచి 4 రూపాయలు పోతుంది. అయితే ఎగ్జాక్ట్ గా నీవు ఎంత డబ్బులు పెడితే అంత డబ్బులు రావాలి అనటం తప్పు. ఎందుకంటే
ఒక్కో చోట కరువు ఉంటది, ఒక్కో చోట నిరుద్యోగం ఉంటది, పేదరికం ఉంటది. అక్కడ ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అది ఓకే. కానీ రాజకీయంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే, తన పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఎక్కువ బడ్జెట్ కేటాయించడం, తన పార్టీ లేకపోతే తక్కువ బడ్జెట్ కేటాయించడం అనేది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వాలకి అలవాటుగా మారిపోయింది. అది చాలా దుర్మార్గం, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. అది విపరీతంగా జరుగుతుంది. ఇక డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో, అంటే ఆదేశిక సూత్రాలు అంటారు, దీని మీద కూడా చాలా జడ్జిమెంట్స్ వచ్చినాయి. ఈ జడ్జిమెంట్స్ లో అసలు భారతదేశంలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఆదేశిక సూత్రాలు. ఎందుకంటే అవి రాజ్యానికి ఇస్తున్న ఆదేశాలు. ఇదిగో సంపద, ఆర్టికల్ 46 ప్రకారం సంపద అందరికి సమానంగా పంచాలి. నిజంగా చూస్తే ఈ ఈ 10 ఏళ్లలో, ఈ 15 ఏళ్లలో అంబానీ ఆదానీ ఆస్తులు ఎన్ని వేల రెట్లు పెరిగినాయి, ఎన్ని వేల కోట్లు పెరిగినాయి. మరి పేదరికం ఎందుకని విపరీతంగా పెరిగిపోయి రైతుల ఆత్మహత్యలు జరగాలి? అంటే సంపద ఒక చోట రిచ్ ఆర్ బికమింగ్ రిచర్, పూర్ ఆర్ బికమింగ్ పూరర్ అన్న పరిస్థితి జరుగుతూ ఉంటే మరి ఇంక గవర్నమెంట్ ఎందుకు? గవర్నమెంట్ ఏం చేయాలి? సంపద ఒక చోట పోగుపడకుండా అందరికి సమానంగా పోయేటట్లు చూడాలి కదా. అది ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్నారు కదా. మరి అది ఎందుకు చేయట్లేదు? తర్వాత అట్లా ఆదేశిక సూత్రాల్లో చాలా ఉన్నాయి. మద్యపాన నిషేధం ఉంది, చేయట్లేదు. ఎందుకంటే జనాలు తాగి నాశనం అయితేనే తప్ప రాష్ట్ర ప్రభుత్వాలు నిలబడవు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎప్పుడో అశోకుడి కాలంలో ఉన్న తప్ప ప్రతి చోట ఈ మద్యం అనేది ప్రభుత్వాలకు ఆదాయ వనరు అయిపోయింది. వాళ్ళ ఆరోగ్యాలు, ప్రజల ఆరోగ్యాలు పాడైతేనే ప్రభుత్వాలు క్షేమంగా ఉంటాయి. మరి మద్యపాన నిషేధం చేయాలి అనే ఆదేశిక సూత్రాల్లో ఉన్నటువంటిది ఏమైపోయింది? ఇంతవరకు అమలు చేయట్లేదు. సంపద సమానంగా పంపిణీ అమలు చేయట్లేదు. పోగుపడకుండా చూడటం, అసమానతల్ని లేకుండా చేయటం, ఇది జరగట్లేదు. ఇక మనకి అందులోనే మనకి ఉమ్మడి పౌర స్మృతి, అంటే అందరికీ ఇప్పుడు ముస్లింలకి ముస్లిం పర్సనల్లా, హిందువులకి హిందూ పర్సనల్లా ఇట్లా ఉంటాయి. అయితే అందరికీ ఉమ్మడి ఒక పౌర స్మృతి ఉండాలి అనేది కూడా అందులో పేర్కొన్నారు. అది చాలా గమ్మత్తు. ఎట్లా ఉంటదంటే కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి పౌర స్మృతి చేస్తాము అంటేనేమో బీజేపీ వాళ్ళు వ్యతిరేకిస్తారు, బీజేపీ వాళ్ళు చేస్తామంటేనేమో వేరే వాళ్ళు వ్యతిరేకిస్తారు. అట్లా ఇక్కడ ఏంటంటే ఉమ్మడి పౌర స్మృతి చేయాలి అని ఉంది, కరెక్టే. అయితే నువ్వు చేస్తాను అన్నప్పుడు నువ్వు ఎలా చేస్తావు? ముస్లింలాగానే హిందువులకు కూడా పెడతావా? హిందువుల్లాగానే ముస్లింలకు కూడా పెడతావా? వీళ్ళిద్దరికి క్రిస్టియన్స్ లాగా పెడతావా అన్నప్పుడు అసలు అట్లా కాకుండా సింపుల్ గా మొత్తం భారత పౌరులందరికీ ఆస్తులు ఎట్లా, పెళ్ళెట్లా, విడాకులు ఎట్లా అనేది ఒక కామన్ గా ప్రతి భారతీయుడికి, భారతీయ పౌరుడికి ఉండేటట్లు వివాదం లేకుండా చేయగలమా, ఎలా చేయగలమా అని ఆలోచించే ధోరణి రావాలి. అదే మనకి ఆ ఆర్టికల్ 40లో. కానీ ఏమవుతుందంటే అక్కడ అలా చేయటం కన్నా దీనిని వివాదంగా రేపితే, మెజారిటీ వర్సెస్ మైనారిటీగా గనక కదిలిస్తే అప్పుడు రగిలే గొడవల్లోంచి ఎన్ని ఓట్లు దండుకోవచ్చు, ఎలా ప్రభుత్వాలని పని చేయించవచ్చు. ఇప్పుడు సరే, ఒక మతం పేరుతోనో ఒక కులం పేరుతోనో రెండు వర్గాల మధ్య వైషమ్యాన్ని రేపాము. ఇది ఎప్పుడు ఆరుతుంది ఈ చిచ్చు? ఇవాళ 6 నెలలుగా, సంవత్సరానికా, 600 సంవత్సరాలుగా? నో, నెవర్. కుల, మత, ప్రాంత, భాషా విద్వేషాలని మనం ఎంత ఎక్కువగా రెచ్చగొడితే అప్పటికి అధికారంలోకి రావచ్చే కానీ అవి చల్లారటం జరగదు. ప్రజల మధ్య అందరి మళ్ళీ సమానత్వం, సౌభ్రాతృత్వం రాదు. మనం చూసిన దేశమే విడిపోయింది. అనేక ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇక మళ్ళీ అన్నదమ్ములుగా కలవని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రాజకీయంగా వాడుకోవాలనే కోణంలోంచి ఆలోచించటమే రాజ్యాంగానికి తూట్లు పడవటం లాంటిది, ఆదేశిక సూత్రాలకి తూట్లు పడవటం లాంటిది. ఇక రాజ్యాంగంలో మనకి చాలా ఇప్పుడు మార్చేస్తారట, కొత్త రాజ్యాంగం తీసుకొస్తారట అనేది రకరకాల వివాదాలు వస్తా ఉన్నాయి. అవును, రాజ్యాంగంలో మనకు 3 రకాల పద్ధతులు ఉన్నాయి. అయ్యా ఇప్పుడు మేము ఒకటి రాసాం, ఈ కాలానికి మేము మాకు మంచి అనుకున్నది రాసాం, మీ కాలానికి
మీరు ఏది మంచి అనుకుంటే ఆ విధంగా మీరు మార్చుకోండి అనే వెసులుబాటు అందులో ఇచ్చారు రాజ్యాంగంలో. అందులో 3 రకాల సవరణలు ఇచ్చారు. సాధారణ మెజారిటీతో కొన్ని సవరణలు చేసుకోవచ్చు, కానీ అలా అని అన్ని మార్చడానికి వీలు లేదు అంటూ కొన్నిటికి ప్రత్యేక మెజారిటీ, 2/3 మెజారిటీ ఉండాలి ఖచ్చితంగా. 2 సభల్లో కూడా 3/2 మెజారిటీ ఉంటే తప్ప వీటిని కదిలించొద్దు అని కొన్నిటిని పెట్టారు. ఇంకొన్నిటిని ఒక్క 3/2 కాదు, సగం రాష్ట్రాలు ఒప్పుకోవాలి అనే ఒక ప్రత్యేక మెజారిటీ అని పెట్టారు. అలా పెట్టకపోతే మనం ఖచ్చితంగా ఇంతకాలం ఒక దేశంగా మన్నే వాళ్ళం కాదు. ప్రజల్లో ఎప్పుడు చీలికలు వచ్చాయి, గొడవలు వచ్చాయి, విడిపోయేవాళ్ళు. కాబట్టి అనేక రాజ్యాంగ సవరణలు వచ్చాయి. 42వ రాజ్యాంగ సవరణలో అండ్ షల్ అనేది ఐ దేకి షల్ వాడినప్పుడు మే ఆర్ మే నాట్ అనే అర్థం వస్తుంది. అలా కాకుండా థర్డ్ పర్సన్ సింగులర్ అంటే రాష్ట్రపతి ప్రెసిడెంట్ తర్వాత గనక షల్ వాడితే అది మ్యాండేటరీ ఆబ్లిగేషన్ అని. అయితే అందులో 42వ రాజ్యాంగ సవరణలో చేసింది ఏంటంటే, అంతకుముందు విల్ అనే పదం ఉండేది, అక్కడ విల్ పదం తీసేసి షల్ పదం పెట్టారు. అది పెట్టడం ద్వారా ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్తే అంటే కేబినెట్ ఏం చెప్తే రాష్ట్రపతి రబ్బర్ స్టాంప్ వేయాలి కానీ ఇంక మాట్లాడకూడదు అనే అర్థం వచ్చింది. భారతదేశ చరిత్రను మార్చిన అతిపెద్ద మార్పు ఏంటంటే అదే షల్ మార్చడం. సరే, ఇక ఈ మార్పులు మరి ఎన్నైనా మార్పులు చేసుకోవచ్చు కదా, కొత్త రాజ్యాంగం రాసుకోవాల్సిన ఆవశ్యకత ఎందుకు అంటే అది ఆలోచనల్లోంచి వస్తుంది. నిజానికి చైనాలో 2 కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఒకటి రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో ఉన్నటువంటి రాజ్యాంగం అయితే, 2 పార్టీ కాన్స్టిట్యూషన్. అంటే చైనా ప్రభుత్వం యొక్క రాజ్యాంగం వేరు, చైనా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ రాజ్యాంగం వేరు. ఈ రెండిట్లో ఏది సుపీరియర్ అంటే కమ్యూనిస్ట్ పార్టీ రాజ్యాంగమే సుపీరియర్. అది అంటే పార్టీ ఏది చెప్తే అది నడిపించాలి. ఇక్కడ భారతదేశంలో కూడా ఇంకా మనం మిగతా వాటిల్లో కూడా అనేక అంశాలని మనం చూసుకున్నప్పుడు ఈ రాజ్యాంగం ఎలా మార్చాలి అన్నప్పుడు కమ్యూనిస్టులు మొట్టమొదట ఈ రాజ్యాంగం దోపిడి రాజ్యాంగం, భూ సంస్కరణలో పేరు కన్నారు, ఇంతవరకు సంస్కరణ జరగలేదు, పెట్టుబడిదారుల దగ్గర నుంచి డబ్బు సంపద పోగుపడకుండా అందరికి సమానంగా చేరేట్లు చూస్తా ఉన్నారు కానీ చూడలేదు. కాబట్టి ఈ రాజ్యాంగం విఫలం అయిపోయింది, కాబట్టి ఇది సరైన రాజ్యాంగం కాదు అనే భావన ఒక 30-40 ఏళ్ల క్రితం ఉన్న కమ్యూనిస్టులు అనేవాళ్ళు. అప్పుడు అంటే మతపరమైనటువంటి భావనలు కలిగిన వాళ్ళు ఏమనుకున్నారు, లేదు ఈ రాజ్యాంగం సెక్యులరిజాన్ని ప్రోత్సహిస్తుంది, మత రాహిత్యాన్ని ప్రోత్సహిస్తుంది, సైన్స్ ని ప్రోత్సహిస్తుంది, కాబట్టి ఇది కాకుండా మన మతాన్నే గొప్పది అనే రాజ్యాంగం కావాలి. మన మతాన్ని గొప్పది అంటే ఏం కావాలి అంటే ఈ చట్టాలు ఉండకూడదు. ఏం చట్టాలు ఉండాలి అంటే మన మత చట్టాలు ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి సంఘ్ పరివార్ నుంచి వచ్చేటటువంటి భావన ఏంటంటే, ఈ భారత రాజ్యాంగం సెక్యులర్ భావన, విదేశీ భావన, కాబట్టి దీని ఒక ప్లేస్ లో హిందుత్వ రాజ్యాంగం పెడితే బాగుంటుంది. ఏమిటి ఆ హిందుత్వ రాజ్యాంగం? మనుధర్మం ప్రకారం, మనుస్మృతి ప్రకారం ఏంది, ఒక శూద్రుడు గనక తప్పు చేస్తే వాడి తలను శరీరాన్ని ఖండించాలి, అదే వైశ్యుడు తప్పు చేస్తే కొరడా దెబ్బలేయాలి, క్షత్రియుడు తపస్సు చేస్తే ఒక దెబ్బ కొట్టాలి, బ్రాహ్మణుడు తప్పు చేస్తే అతన్ని ఒక మాట చెప్పి వార్నింగ్ ఇచ్చి వదిలేయాలి. ఇట్లా 4 వర్ణాలకి సపరేటు లాలు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు శూద్రుడికి ఆస్తి హక్కు అనేది లేదు. ఈ భూమి మీద 1 అంగుళం స్థలం కొనటం కానీ ఇది నాది అనేటటువంటి ధోరణి శూద్రుడికి ఉండవు. ఇక అతి శూద్రులు అంటే అస్పృశ్యులుగా పిలువబడుతున్న ఎస్సీల పరిస్థితి అయితే ఇక అసలు వాళ్ళు మనుషులే కాదు, కాబట్టి అందరికీ సమాన హక్కులు ఉండకూడదు. ఇట్లా స్త్రీలు బయటికి రాకూడదు, నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి అంటే వాళ్ళు చదువుకోకూడదు. ఇప్పుడు మనకు తెలుసు సావిత్రిబాయి పూలే చదువు చెప్పడానికి ఎన్ని తిప్పలు పడిందో, జ్యోతిబా పూలే ఎన్ని తిప్పలు పడిందో, తర్వాత వితంతు పునర్వివాహాల కోసం కందుకూరి వీరేశలింగం, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వీళ్ళందరూ ఎన్ని పని చేశారు. జోగిని పేరుతో జనాలందరినీ, ఆడవాళ్ళని వేశ్యలుగా చేస్తున్నటువంటి గుళ్ళు, గోపురాలు, దేవదాసి వ్యవస్థ, వీటి రద్దు కోసం ఎలాంటి పరిస్థితులు వచ్చి ఇవన్నీ. అయితే ఇవన్నీ కూడా మతరీత్యా చట్టబద్ధం.
ఒకవేళ అదే చట్టం అమలైతే ఆ అది కావాలి అనుకునే వాళ్ళకి అది ఆనందం. కానీ దానివల్ల ప్రజల హక్కులు పోతాయి అని గుర్తించే మనలాంటి వాళ్ళకి అది చాలా ప్రమాదగంటిక. ఆ విషయాన్ని గుర్తించకుండా ఉంటే మనం మామూలు ప్రమాదంలో లేము అనేది అర్థమవుతుంది. అంటే ఈ రాజ్యాంగాన్ని మార్చాలి. ఎలా మార్చాలి? ఇంతకన్నా బెటర్గా ఉండేటట్లు చేయాలి. కానీ ఇంతకన్నా ఘోరంగా 5,000 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లి కులం పేరుతో, వర్ణం పేరుతో ఒక వర్ణానికి ఒక్కొక్క హక్కుని చేసి అండ్ ఆడవాళ్ళని హింసించేటటువంటి ధోరణి, శూద్రులని విద్యకి దూరం చేసే ధోరణి, అస్పృశ్య వ్యవస్థల్ని విపరీతంగా ప్రోత్సహించే ధోరణి ఉండటం ప్రమాదం కాదు. సో ఇలాంటి అంశాల విషయంలో రాజ్యాంగం యథావిధిగా ఉండాలనే వాళ్ళకి, మారాలి అనుకునే వాళ్ళకి మధ్య ఆ ఘర్షణ, ఆ ఆలోచన ధోరణి మారుతా ఉంటుంది. ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలి అనుకున్నప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య పేరుతో ఒక కాన్స్టిట్యూషనల్ రివ్యూ కమిషన్ వేశారు, రాజ్యాంగ పునర్విచారణ సంఘం. అది అనేక అంశాలని క్రోడీకరించి ఒక ఆల్టర్నేట్ గా భారత రాజ్యాంగంలో ఇవి బాగానే ఉన్నాయి, ఇందులో కొన్ని మార్పులు కావాలి, ఇవి మార్చుకోవచ్చు అని వాళ్ళు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. అప్పుడు మనం కూడా కొన్ని సలహాలు సూచనలు కూడా గతంలో ఇచ్చాం. కానీ వాళ్ళు ఇప్పుడు ఏమో ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఎలా ఉండాలో, ఏ పని చేస్తే వాళ్ళు అధికారంలో ఉంటారో వాళ్ళు అదే ఆలోచిస్తారు, కానీ ప్రజల యోగక్షేమాలు ఆలోచించరు. అందుకని ఆ విషయంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉంది. రాజ్యం సెక్యులరిజాన్ని గనక తీసివేస్తే ఒక మతంలో ఉన్న మనుషులే మనుషులు, మిగతా వాళ్ళందరూ సెకండరీ సిటిజన్స్ గా బతకండి, మిగతా వాళ్ళందరూ కుక్కల్లాగా పందుల్లాగా బతకండి, మనుషుల్లాగా బతకటానికి వీల్లేదు అనే ధోరణి ప్రమాదం. ఇక్కడ ఇంకొకటి లింక్ ఏమొస్తుందంటే భారత రాజ్యాంగంలో గొప్ప అంశం ప్రాథమిక హక్కులు లేదా పౌర హక్కులు, ఫండమెంటల్ రైట్స్. ఇందులో ససాపి మసామ్రావి అని చెప్తా ఉంటారు టీచర్స్. సమానత్వ హక్కు, సాంస్కృతిక విద్యా విషయక హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు, విద్యా హక్కు అని. ఇందులో ఆర్టికల్ 12 నుంచి 32 వరకు ఉన్నటువంటి ఈ ఫండమెంటల్ రైట్స్, వీటిలో ఆర్టికల్ 14 సమానత్వం గురించి చెప్తుంది. ఒకవేళ నీకు మతం సెక్యులరిజం లేకపోతే, మతానికి ప్రాధాన్యత ఇస్తే ఇక సమానత్వం ఉండదు. ఆర్టికల్ 14 చట్టం ముందు అందరు సమానులే, చట్టం అందరికి సమానంగా వర్తిస్తుంది అన్నది దెబ్బతింటే అసలు ఇక రాజ్యాంగంలో స్టార్టింగ్ లో మనం చెప్పుకొని ఈక్వాలిటీ అనేది అసంభవం, ఒక్కసారిగా కూలిపోతూ ఉంటుంది. ఇక సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల్లో సమానత్వం మళ్ళీ, కానీ అన్ని అంశాల్లో సమానత్వం దెబ్బతినే అవకాశం ఉంటుంది మతం కనుక ప్రధాన పాత్ర పోషించినప్పుడు. ఆర్టికల్ 14లో అందరూ సమానంగా ఉండాలన్నారు. ఆర్టికల్ 15 ఏం చెప్తుందంటే సమానత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి అసమానతలు, అవి పోవాలి, అసమానతలు పాటించొద్దు, కులం, మతం, జాతి, లింగ భేదాలు పాటించొద్దు. ఆర్టికల్ 16 అలాంటి భేదాల వల్ల అణగదొక్కబడిన వాళ్ళకి కొంచెం అవకాశాలు ఇచ్చి ముందుకు తోసుకొచ్చి అందరినీ సమానం చేయండి. ఆర్టికల్ 17 అంటరానితనం అనే దాన్ని నిషేధిస్తాము. ఆర్టికల్ 18 ప్రాథమిక బిరుదుల్ని నిషేధిస్తా ఉంటారు. ఆర్టికల్ 19 మాట్లాడే స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ. ఆ 19లో 19(1A) ఇప్పుడు పత్రికా స్వేచ్ఛని, మనం మీడియా స్వేచ్ఛ అని మాట్లాడుతున్నాం. అందులో 21 ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్, జీవించే హక్కు, రైట్ టు లివింగ్. దాని నుంచే కొంచెం బయటకు తీసి, నువ్వు జీవించాలంటే నీకు చదువు ఉంటే కదా నువ్వు డిగ్నిఫైడ్ గా జీవించడానికి, గౌరవంతో జీవించటం అనేది విద్య లేకుండా సాధ్యం కదా. కాబట్టి విద్యా హక్కు ఒకటి ఉండాలని 21A ఏర్పాటు చేశారు. కానీ 21 ఈజ్ ద ఫండమెంటల్ రైట్. మొత్తం భారత రాజ్యాంగం మొత్తానికి అటు ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 ఈ రెండు ప్రధానం. ఈ రెండిటి మీదనే ఆధారపడింది భారత రాజ్యాంగం. ఈ ఆర్టికల్ 21 జీవించే హక్కు ఉంటుంది. నన్ను అనవసరంగా నువ్వు జైల్లో పెట్టడానికి వీల్లేదు,
ఒకవేళ నేను రోడ్డు మీద పోతున్నాను, ఎవడన్నా నన్ను కొట్టాడు అనుకో, నేను హాయిగా జీవించే హక్కును వాడు భంగం కలిగించాడు కాబట్టి నేను కేసు పెడితే వాడిని లోపలేసేస్తాను. నా తిండి నేను తినవచ్చు, నాకు నచ్చిన ఉద్యోగం నేను చేసుకోవచ్చు, నాకు నచ్చిన పని నేను చేసుకోవచ్చు. ఎప్పటి వరకు ఆ స్వేచ్ఛ? పక్కన వాడి స్వేచ్ఛకి ఇబ్బంది కలగనంత వరకే. అయితే నీ స్వేచ్ఛ పక్కన వాడి స్వేచ్ఛకి హరించకుండా ఉన్న వరకే ఉంటుంది. కానీ ఆర్టికల్ 21 ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఒక ప్రభుత్వం ఎప్పుడు సరైన పరిపాలన చేస్తుంది అంటే ప్రజలకి మాట్లాడే హక్కు ఇచ్చినప్పుడు, ఎవడైనా తప్పు చేస్తే క్వశ్చన్ చేసే హక్కు ఇచ్చినప్పుడు. అదే ప్రశ్నించే హక్కే లేకపోతే నువ్వు చేసే తప్పులు బయటకి తెలియవు కదా. ఎవడన్నా ప్రశ్నిస్తే వాడి గొంతు నొక్కుతున్నావు అంటే నువ్వు ఇక్కడ తప్పు చేస్తున్నట్లే కదా. అది రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు. ప్రశ్నించే గొంతుకల్ని అణిచివేసేటటువంటి కుట్ర విపరీతంగా ఆర్టికల్ 19(1)(a) లో ఇచ్చినటువంటి స్వేచ్ఛ, అన్లిమిటెడ్ ఫ్రీడమ్ ఉంది అక్కడ. అసలు భావ వ్యక్తీకరణ. ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది దేశద్రోహం కాదు అని 100ల సార్లు సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇప్పటికీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశద్రోహంగా, ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశద్రోహం ఏంటి? అసలు ఏం ఏం పద్ధతులు అవి? అంటే ప్రజల నోరు నొక్కేయటం, స్వేచ్ఛా గొంతుకులు నొక్కేయటం, బానిసల్లాగా గొర్రెల్లాగా తయారు చేయటం. ఇంకా గతంలో కొన్ని నిషేధిత సంస్థల, తీవ్రవాద సంస్థలు ఉంటాయి. ఎల్టీటీఈ, లష్కర్ ఏ తోయేబా, అట్లా హిజ్బుల్ ముజాహిదీన్, అట్లా తీవ్రవాద సంస్థలు జిహాదీ పేరుతో ప్రజల్ని చంపేసి, అలానే నక్సలైట్ల పేరుతో తుపాకులు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేసేటటువంటి నక్సలైట్ సంస్థలు ఉన్నాయి. అంటే కమ్యూనిస్టు స్ఫూర్తితోనే అండ్ సాయుధ తిరుగుబాటు ద్వారా వాళ్ళు పోరాటం చేస్తాం. అందులో ఎవరైనా సభ్యులు ఉంటే ఆ సంస్థ కనుక నిషేధిత సంస్థ అయితే అరెస్టు చేయొచ్చు, జైల్లో వేసేయచ్చు. అంతేగాని నీ మనసులో కొన్ని భావాలు ఉన్నంత మాత్రాన నిన్ను ఏం చేయటానికి కుదరదు. కానీ ఇటీవల ప్రభుత్వం యుఏపిఏ చట్టం, ఊపా చట్టం అని వచ్చింది. నువ్వు నక్సలైట్ సంస్థలో సభ్యుడివి కాకపోయినా ఆ ఆలోచనలు నీకుంటే చాలు నిన్ను అరెస్ట్ చేసేయచ్చు. ఇంకో విచిత్రం, మొన్ననే కొత్త చట్టం వచ్చింది. అసలు రాష్ట్ర ప్రభుత్వాల సంబంధమే లేదు, కేంద్ర ప్రభుత్వం సరాసరి ఎన్ఐఏ వాళ్ళు వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోవచ్చు వితౌట్ పర్మిషన్ ఆఫ్ ద స్టేట్. ఇది సమాఖ్యకి ఆపోజిట్ కాదా? ఇది వ్యక్తి స్వేచ్ఛని హరించడం కాదు? అసలు జీవించే హక్కే లేనప్పుడు ఇంకా అసలు ఇదో దేశమా? ఇంత ప్రమాదంలో ప్రభుత్వాలు ప్రజల్ని నెట్టేస్తున్నాయి అనటానికి ఇది ఒక ఉదాహరణ. ఎప్పుడైతే తీవ్రవాద కార్యకలాపాలు చేస్తున్నారో వాళ్ళని కట్టడి చేయాలి, వాళ్ళని జనజీవన స్రవంతులకు కావాలి. అలా కాకుండా క్రూరంగా ప్రవర్తించే వాళ్ళని ఉరిశిక్షలు వేసేయాలి. వాళ్ళందరినీ మరణశిక్ష విధించైనా ప్రజా జీవనానికి హాయిగా కల్పించాలి. అంతేగాని స్వేచ్ఛగా ఒక కవిత రాస్తే, కవిత రాసినందుకు తీసుకెళ్లి జైల్లో వేశారు. ఆదివాసులకి చదువు నేర్పుతున్నాడని స్టాన్ స్వామిని జైల్లో వేసి జైల్లోనే చచ్చిపోయాడు ఆయన. అసలు స్టాన్ స్వామిని జైల్లో అట్లా అన్ని సంవత్సరాలు వచ్చి ఎందుకు చంపారు అన్నదానికి ఇప్పటి వరకు కూడా కేసు రిపోర్ట్ లేదు, ఆయన చేసిన నేరం ఏంటి అని. ఎంత దారుణం! సరే, గుజరాత్ అల్లర్లప్పుడు ఏవో జరిగినాయి, అవి బయటకు వస్తాయని ఏవో చేశారు అని సంజీవ్ భట్ వాళ్ళ విషయంలో అంటే సరే, అప్పుడు ఏదో రాజకీయం. కానీ అట్లే కాదు, ప్రతిరోజు ప్రతి వారం కొత్త చట్టం వస్తుంది. అందులో అటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల హక్కులో కాలు రాయబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ చట్టాలు మనం పట్టించుకోకపోతే రేపు మీరు ఒక పుస్తకం రాశారు, మిమ్మల్ని తీసుకెళ్లి జైల్లో వేసేయచ్చు. ఎందుకు జైల్లో వేశారు అని మీరు అడగకూడదు. అండ్ ఇట్ ఈస్ ఎ నాన్ బెయిలబుల్ క్రైమ్. టు థింక్ ఫ్రీలీ ఈజ్ ఎ నాన్ బెయిలబుల్ క్రైమ్ ఇన్ ఇండియా బికాస్ ఆఫ్ యూపా. ఇంత దారుణమా? అయితే నువ్వు ఇది ఎక్కడుంది? ఇప్పుడు రామాయణంలోనే రాముణ్ణి విమర్శించినటువంటి సత్యకామ జాబాలి క్యారెక్టర్ని మనం గొప్పగా చెప్పుకున్నటువంటి దేశం ఇది. కురుక్షేత్రం చేసి బూడిదని చేసి ఏం చేసుకుంటున్నావు అని చార్వాకుడు నిలదీసినటువంటి, ధర్మరాజుని నిలదీసినటువంటి ఆ గాథలు ప్రచారంలో ఉన్నటువంటి దేశంలో
ప్రశ్న అనే దాంతోనే ఉపనిషత్తులు ఎంత ప్రచారం అవుతే ఇవేవి కావు. రాజకీయంగా ఎవడో ప్రశ్నించకూడదు, ప్రశ్నించినోడిని నొక్కేసేయాలి. సో ఆర్టికల్ 21 ఈజ్ నౌ చాలా ఒక డేంజరస్ పొజిషన్ లోకి వెళ్ళబోతుంది. నీకు నిజంగా దేశానికి ద్రోహులు అయిన వాళ్ళని శిక్షించటం తప్పులేదు, కానీ భావ ప్రకటనని హాయిగా ఆలోచించి కవులు కళాకారుల పైన వాళ్ళ పైన మరీ ఇంత దుర్మార్గం అయినటువంటి, ఇది హిట్లర్ ముస్సోలిని ఆ కాలంలో ఫాసిజం కాదు కదా. అది ఆ విషయంలో మనం రాజ్యాంగం ప్రమాదంలో ఉంది. సమాఖ్య స్వభావానికి తూట్లు పొడుస్తూ రాష్ట్రాల హక్కులు కాలరాయబడుతున్నప్పుడు రాజ్యాంగం ప్రమాదంలో ఉంది. చట్టాలు, కొత్త చట్టాలు వస్తూ పాత చట్టాలు, ఇప్పుడు ట్రిపుల్ తలాక్, సిఐఏ, ఎన్ఆర్సి, ఆ విషయాలు అవి మతపరంగా చాలా వివాదాలు అయినాయి, కానీ ఆ విషయాలను పక్కన పెట్టేస్తాయి. హక్కుల విషయంలో చాలా విచిత్రంగా ఉంటది. ముస్లింల హక్కులు, వాళ్ళు విడాకుల కోసం, విడాకుల విషయంలో ముస్లింల యొక్క మహిళల యొక్క హక్కుల గురించి మాట్లాడితేనేమో ముస్లింలు మనల్ని ద్వేషిస్తారు. అరే, ముస్లింల హక్కుల గురించి, మహిళల గురించి మాట్లాడితే మా మతం గురించి మాట్లాడతావా అంటే, మీ మతము కాదు, అక్కడ పౌరులు, భారతీయ పౌరులు, మహిళలు, భారతీయ పౌరులు, వాళ్ళ హక్కుల గురించి మాట్లాడు. ఆ విషయంలో మేము సమర్థిస్తే మీరు బీజేపీ ఏజెంట్లు. సరే, బీజేపీని ఎవరైనా బీజేపీని వ్యతిరేకిస్తే మీరు ఇస్లామిక్ ముస్లిం ఎంఐఎం పార్టీ వాళ్ళు లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఈ విధమైనటువంటి ధోరణి పెరిగిపోయింది. నిజంగా ఒక పార్టీకో ఒక సిద్ధాంతానికో సంబంధం లేకుండా స్వేచ్ఛగా ఆలోచించే భావనలు చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఏం పార్టీలు ఉండవు, ఏముండవు. ఒకటి నచ్చితే పొగుడతారు, నచ్చకపోతే తిడతారు. వాళ్ళని ఒక ఘాటున కట్టేసి ఆలోచన వచ్చినందుకు చంపేసేయటం అనేది దుర్మార్గమైనటువంటి. నేను అంటే గోలక్నాథ్ కేసు దగ్గర నుంచి ఎస్ఆర్ బొమ్మాయి కేసు వరకు, మినర్వా మిల్స్ కేసు ఎక్కువగా కేశవానంద భారతి కేసు గురించి మీరు ఎక్కువగా టీవీలో వింటా ఉంటారు. కేశవానంద భారతి కేసు గురించి ఎందుకు వింటారంటే, కేశవానంద భారతి కేసులో భారత రాజ్యాంగ స్వరూపం ఏంటి, దీని మౌలిక చట్టం ఏంటి, వాట్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది డిఫైన్ చేశారు. అందులో ప్రపంచ దేశాల రాజ్యాంగాలతో పోల్చి చాలా సుదీర్ఘమైనటువంటి జడ్జిమెంట్ అది. భారతదేశ చరిత్రలో ఒక మైలురాయి జడ్జిమెంట్ కేశవానంద భారతి. అందులో మీరు ఏమైనా మార్చుకోండి, సవరణలు చేసుకోండి, మౌలిక స్వరూపాన్ని మార్చొద్దు. ఏమిటి ఆ మౌలిక స్వరూపం? అది ప్రవేశికలో కనపడుతుంది. ఏంటది? సోషలిస్ట్, సెక్యులర్ అండ్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, జస్టిస్. ఇవి ఉంటేనే అది మౌలికమైనటువంటిది. వీటికి తూట్లు పొడుస్తానంటే అది చెల్లదు అని. అందుకనే భారత రాజ్యాంగంలో మనకి పొలిటికల్ ఫిలాసఫీలో మాంటెస్క్యూ అని ఒక ఫిలాసఫర్ ఉంటాడు. ఆయన అధికార పృథక్కరణ సిద్ధాంతం అని ఒక సిద్ధాంతాన్ని చేశాడు. అంటే ఆయన ఏమంటాడంటే, చట్టాలు ఒకళ్ళు చేయాలి, దాన్ని ఇంకొకళ్ళు అమలు చేయాలి. ఈ చట్టాలు తప్పు అయితే ఇంకొకళ్ళు దాన్ని క్వశ్చన్ చేయాలి. ఈ మూడు ఒకటి చేతిలో ఉంటే మటుకు ఆ దేశం సర్వనాశనం. అది పాతకాలంలో రాజరిక కాలం మాత్రమే అని ఆయన సిద్ధాంతీకరించారు. ఇక్కడ చట్టాలు చేస్తుంది శాసనసభలు, రాష్ట్రాలు, కేంద్రం అయితే పార్లమెంట్లు, దాన్ని అమలు పరుస్తుంది మంత్రివర్గం. ఇందులో తప్పులు జరిగితే అప్పుడు న్యాయశాఖ దాన్ని అది తప్పు, ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధం అని కొట్టేయచ్చు. ఇది ఆర్టికల్ 32 ద్వారా న్యాయ సమీక్ష అధికారాన్ని రాజ్యాంగం ఇచ్చింది. ఒకవేళ కోర్టులకి కనుక ఆ స్వేచ్ఛ లేకపోతే ఇప్పటికీ ప్రభుత్వాలు చేసే చట్టాలతో దేశం ఒక 100 ఏళ్ళు వెనక్కిపోయేది. అది ఏ ప్రభుత్వాలైనా కావచ్చు. కోర్టులు ఉన్నాయి కాబట్టే వాళ్ళు కొంత న్యాయబద్ధంగా ఉండటం కోసం ఆ ప్రభుత్వం చేసిన చట్టాల్లో కొన్నిటిని కొట్టివేయటం, కొన్నిటిని ఆమోదించటం, వీటి వలన ప్రజలు న్యాయాన్ని పొందే అవకాశాన్ని, అది స్వతంత్రంగా ఉండాలి, అది ఎట్టి పరిస్థితుల్లో మిగతా వాళ్ళతో కలిసి ఉండకూడదు అనేది రాజ్యాంగంలో
చాలా సీరియస్ గా అంబేద్కర్ చెప్పిన పాయింట్స్ లో న్యాయ వ్యవస్థ అండ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, సిఏజీ అంటారు, అండ్ ఇట్స్ వాచ్ డాగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలానే రాష్ట్రాలలో కేంద్రాలలో ఉన్నటువంటి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, ఇవి మాత్రం స్వతంత్రంగా ఉండాలి. ఈ తర్వాత ప్లానింగ్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్, ఇవి స్వతంత్రంగా లేకపోతే మటుకు దేశం ప్రమాదంలో ఉంటుంది. కానీ చిన్న చిన్నగా మనకి కొన్ని నియమావళులు ఉన్నాయి. సుప్రీంకోర్టు జడ్జీలుగా పనిచేసిన వాళ్ళు వేరే పదవుల్లో చేయకూడదు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, నువ్వు అది రిటైర్ కాగానే నీకు పలానా చోట పదవి ఇస్తాను, మంత్రి పదవి ఇస్తాను అనేసరికి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే న్యాయ వ్యవస్థ కూడా తయారై, ఆ విషయంలో న్యాయ వ్యవస్థ మీద చాలా మరకలు ఉన్నప్పటికీ కానీ రాజ్యాంగం ప్రకారం న్యాయ వ్యవస్థ చాలా ఉన్నతమైంది. శాసన కార్యనిర్వాహక వ్యవస్థలు చేసే తప్పులని మనం పసిగట్టడంలో, వాటిని ప్రశ్నించటంలో, దాని నుంచి రాజ్యాంగ హక్కులు పొందటంలో మాత్రం చాలా. ఇంకొకటి, మనం ఎక్కువగా పదే పదే ఆర్టికల్ 51A గురించి చెప్తాము. ఆర్టికల్ 51A గురించి మనం ఎంత చెప్తున్నామో, ఈ 51A వచ్చింది కూడా ఆ 42వ రాజ్యాంగ సవరణలోనే, ఎమర్జెన్సీ టైంలోనే. అయితే ఇందిరాగాంధీ 42 రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్ని చేసిందో, ఆ తర్వాత 43, 44 రాజ్యాంగ సవరణల ద్వారా వాటిల్లో చాలా ఒకటికి వెనక్కి మార్చేసే ఇవన్నీ చల్లవాలి. కానీ కొన్నిటిని మార్చలేదు. వాటిలో మార్చండి ఏంటి, సెక్యులర్, సోషలిస్ట్ పదాలు మార్చలేదు. రెండు, ఆర్టికల్ 51Aని ఆమె చేర్చింది, అది తర్వాత వాళ్ళు మార్చలేదు, ఉండని అన్నారు. ఏమిటి ఆర్టికల్ 51A అంటే, ఇది ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ది సిటిజన్స్, ఈ పౌరులు నిర్వహించాల్సిన బాధ్యతలు. ఈ బాధ్యతల్లో 51Aలో ABCDEFGH ఇట్లా పెడితే, ఇందులో ఆర్టికల్ 51 అంటే జాతీయ గీతాన్ని, జాతీయ జెండాని, వీటిని అన్నిటిని గౌరవించాలి అంటూ మొదలైతే, ఆర్టికల్ 51AH అనేది మనకి శాస్త్రీయ స్పృహని, మానవవాదాన్ని, సంస్కరణను పెంపొందించటం ప్రతి భారతీయ పౌరుని విధి అని చెప్తుంది. అందుకనే మనం ఈ స్వేచ్ఛాలోచనలో ఫస్ట్ లో అది పేర్కొంటాం. శాస్త్రీయ స్పృహను, మానవవాదాన్ని, పరిశీలనా తత్వాన్ని, సంస్కరణను పెంపొందించడం ప్రతి భారతీయ పౌరుని. అది 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 ఎట్లా ఆర్టికల్ ని రాశారు, దాని వెనక చరిత్ర ఏంది అనేది కూడా చాలా గొప్ప విషయం. సరే, ఏదైనా మనం చాలా మందికి ఏం చెప్తా ఉంటాం, ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ పెంచుకోవాలి, ఒక హ్యూమనిజం, ఒక రిఫార్మ్, సంస్కరణ ధోరణి ఉండాలి. ఇది చెప్పటం అనేది, ఇది భారతీయ పౌరుని విధి. ఇట్ ఈస్ ఎ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ ఇండియన్. నువ్వు భారతీయ పౌరుడివా అయితే నువ్వు ఫస్ట్ శాస్త్రీయ స్పృహని పెంపొందించుకో. నేను సైన్స్ ని వ్యతిరేకిస్తా అయితే నువ్వు ఇండియాలో ఉండబాకు, వేరే దేశం వెళ్ళిపో. ఎందుకని, భారతదేశంలో ఉంటే భారత రాజ్యాంగం చెప్తుంది శాస్త్రీయ స్పృహని పెంపొందించుకోవాలి, మానవవాదాన్ని, సంస్కరణను ఈ పెంపొందించడం. నువ్వే కాదు, ప్రతి మిగతా వాళ్ళకు కూడా నువ్వు చెప్పాలి ఆ విషయాలు. చెబితే అప్పుడు నువ్వు భారతీయుడు అవుతావు. అలా ప్రచారం చేసే హక్కు మనకి ఇచ్చింది. కాబట్టి అయితే దీనికి కోర్టుల ద్వారా మనకి అంటే ఫండమెంటల్ రైట్స్ కి రావాల్సినటువంటి రక్షణ మనకి రాలేదు. సో ఆర్టికల్ 51AH కి ఫండమెంటల్ డ్యూటీస్ నుంచి ఫండమెంటల్ రైట్స్ లోకి మార్చాలి అనేది ఒక చాలా కాలంగా మనలాంటి వాళ్ళ యొక్క ఆవేదన, ఆలోచన, ఆకాంక్ష. అయితే చిత్రంగా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే, అది వచ్చిన తర్వాత న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 1986 వచ్చింది. 1986 న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో శాస్త్రీయ స్పృహని పెంపొందించటం ఈ విద్యా విధానం యొక్క కీలకమైన అంశం అనేది అప్పటి నుంచి భారతదేశంలో ప్రింట్ అయిన ప్రతి టెక్స్ట్ బుక్ లో, ఏ భాషలో ఉన్నా ఆ ముందు ఆ టెక్స్ట్ బుక్ లో పీఠికలో ఆ వాక్యం ఉంటుంది మొన్నటి వరకు, కొన్ని సంవత్సరాల క్రితం వరకు. ఇప్పుడు కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఆ శాస్త్రీయ స్పృహ అన్న పదాన్ని పీకేశారు. ఈ సైన్స్ ఇవన్నీ కూడా విదేశాలు అండి, ఇవన్నీ పాటించకూడదు. మనం అంటే మనం కరెంటు వాడచ్చు, సెల్ ఫోన్ వాడచ్చు, టీవీ వాడచ్చు, ఏం విదేశాలు కావు. మనం ప్యాంటు షర్ట్లు వేసుకొని తిరగచ్చు, గోచి పెట్టుకొని తిరగకుండా, ఏం విదేశాలే కావు. సైన్స్ అంటే విదేశీ.
అసలు ప్రపంచ దేశాలకే సైన్స్ తెలియనప్పుడు సైన్స్ చెప్పినటువంటి దేశం ఈ సైన్స్ ని దూరం చేసుకొని నాన్ సైన్స్ వైపు వెళ్ళిపోవడం, అన్సైంటిఫిక్ గా మారిపోవటం అనేది జనాలు నవ్వుతున్నారు. మీరు చాలా విదేశాలకి వెళ్ళినప్పుడు ఇండియాలో ఉన్న సూపర్ స్టిషన్స్ గురించి ఎక్కువ మాట్లాడతారు. అన్ని దేశాల్లో సూపర్ స్టిషన్స్ ఉంటాయి, అమెరికాలో ఉంటాయి, ఇంగ్లాండ్ లో ఉంటాయి, అన్ని దేశాల్లో ఉంటాయి. కానీ మన దాంట్లో ఎక్కువ ఉన్నాయి అని వాళ్ళ అభిప్రాయం. దీనికి కారణం ఏంటంటే మనం సైన్స్ ని వ్యతిరేకించేటటువంటి ధోరణి. ఏ సమాజం సైన్స్ కి దూరం అయిపోతుందో ప్రగతికి దూరం అయిపోతుంది. ఏ సమాజము సైన్స్ కి దూరం అయిపోతుందో పేదరికంలోకి వెళ్ళిపోతుంది. ఏ సమాజం సైన్స్ నుంచి దూరం అయిపోతుందో అది ఆ సంపద తక్కువ అయిపోవటం వల్ల దానికోసం కొట్లాడుకునేటటువంటి ఘర్షణ వాతావరణంలోకి వెళ్ళిపోయి అక్కడ శాంతి అనేది ఉండదు. ఈ రోజున మణిపూర్ లో జరుగుతున్నటువంటి సంఘటనలు ఏంటి? కుకీలకి నాగాలకి అక్కడ ఉన్నటువంటి మైతీలకి మధ్య ఉన్నటువంటి ఎందుకు గొడవలు అవుతున్నాయి? రిజర్వేషన్స్ విషయంలో గొడవలు అవుతున్నాయి, సంపదని పంచుకోవటంలో గొడవలు. ఎందుకు? సంపద నువ్వు తక్కువైనప్పుడు సంపదను పంచుకోవటంలో గొడవ అవుతుంది, సంపద నీకు ఎక్కువైనప్పుడు పంచుకోవటంలో గొడవ రాదు. సంపద ఎప్పుడు తక్కువ అవుతుంది? సంపద పెంచుకోవడం చేత కానప్పుడు. ఎప్పుడు పెంచుకోవడం చేత కాదు? నీకు ఒక సైంటిఫిక్ యాటిట్యూడ్, సైంటిఫిక్ టెంపర్మెంట్ లేనప్పుడు. శాస్త్రీయ స్పృహ లేని సమాజం అజ్ఞాన సమాజంగా మారి, అందుకని మనం శాస్త్రీయ స్పృహని తీసుకొచ్చి ప్రజల్లో ఈ ఈ శాస్త్రీయ ధోరణులు పెరిగితే అప్పుడు అందరూ సమానం, అందరం సమానంగా పుట్టాం, సమానంగా హాయిగా పెరుగుతాం, బతికినంతకాలం హాయిగా ఉందాం అనే ధోరణి వస్తుంది అనే దానికోసం మనం ఫైట్ చేస్తున్నాం. కానీ ఈ రోజున సైన్స్ పేరుతో నువ్వు ఏం రాసినా కానీ ఇది సైన్స్ పేరుతో నువ్వు మతాన్ని ద్వేషిస్తున్నావు అని మనకి ఐపీసీ 295 కింద కేసు వేసేసి మనల్ని జైల్లో వేస్తున్నారు. సుప్రీంకోర్టు చాలా సార్లు చెప్పింది మతాన్ని విమర్శించడం తప్పు కాదు, లేకపోతే దేవుణ్ణి విమర్శించడం తప్పు కాదు, కానీ నీ ఉద్దేశం ఏంటి? నువ్వు జనాల మధ్య కొట్లాటలు పెట్టడానికి మాట్లాడావా, తగాదలు పెట్టడానికి మాట్లాడావా, ఒక వర్గంని రెచ్చగొట్టి ఇంకొక వర్గం మీద దాడి చేయించడానికి మాట్లాడావా, చైతన్యపరచడానికి, అవగాహన చేయటానికి, జ్ఞానాన్ని పంచడానికి మాట్లాడావు. నువ్వు జ్ఞానాన్ని పంచడానికి, చైతన్యం చేయటానికి మాట్లాడితే అది నేరం కాదు. ఎప్పుడైతే విద్వేషాలని రెచ్చగొట్టి గొడవలు జరిగి హింసని కారణం అయ్యేటట్లుగా మాట్లాడితే అది తప్పు. అయితే ఎవడైతే జ్ఞానాన్ని అందిస్తున్నాడో వీడిని ఆ ముసుగులో గనక లోపలేస్తే వీడు మాట్లాడు. ఇట్లాంటి వాళ్ళు మాట్లాడకపోతే మనం ఎన్ని అబద్ధాలైనా ప్రచారం చేసుకోవచ్చు. మతం పేరుతో రాజకీయాలు చేసుకునే వాళ్ళందరూ మనలాంటి వాళ్ళ మీద కక్ష కట్టడానికి ఇది ఒక. సో ఈ విషయంలో భారత రాజ్యాంగం ప్రమాదం. భావ వ్యక్తీకరణకి మూలమైన ఆర్టికల్ 19(1)A కట్టడి చేయబోతుంది. ఇప్పుడు కొత్త యాక్ట్ ఒకటి వచ్చింది. ఆ యాక్ట్ లో ఇన్ఫర్మేషన్ సంబంధించి గతంలో సుప్రీంకోర్టు 66A అని ఐటీ యాక్ట్ కొట్టేసింది. అయినా కానీ ఇప్పుడు కొత్త యాక్ట్ లో ప్రభుత్వం మీ ప్రైవసీ, మీ సమాచారాన్ని మీ ఫోనుల్లో దూరి, మీ కంప్యూటర్లో దూరి, మీరు ఈమెయిల్లో దూరి ఏమైనా లాగేసుకోవచ్చు. మొన్న వాట్సాప్ వాళ్ళని కూడా మీరు మొత్తం ఎన్క్రిప్షన్ అంతా డిక్రిప్షన్ చేసి మాకు ఇవ్వమంటే ఇప్పుడు అవసరం అయితే దేశం నుంచి వెళ్ళిపోతాం కానీ ఇవ్వమన్నాడు. సరే, అయినా కానీ చెప్పలేము భారత చట్టాలు ఎన్ని రకాలుగా మారుతాయో, ఎంత ప్రైవసీ అనేది ఎంత డేంజర్ లో ఉందో. నువ్వు ఏం మాట్లాడుకున్నా దాన్ని వేరే కోణంలో చూసుకొని నిన్ను అరెస్ట్ చేసేటటువంటి ధోరణి. ఇది ఆర్టికల్ 19(1)A ప్రమాదంలో ఉండడం. ఇది ప్రశ్నించే గొంతుకలకు అవకాశం లేకపోవడం. అన్నిటినీ కాపాడే 32 రాజ్యాంగ సమీక్ష విషయంలో కూడా సుప్రీంకోర్టులో జడ్జీలు కొంతమంది ఆ మధ్య ప్రెస్ మీట్ పెట్టి మాకు ఆర్డర్ కేటాయించడంలో రాజకీయాలు జరుగుతున్నాయి అని అన్నారు. ఆ తర్వాత అందులో చాలా రకాల మార్పులు జరిగినాయి. సో కొలీజియంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. భారత రాజ్యాంగం చాలా విశిష్టమైనది, చాలా ఉత్కృష్టమైనది, ఉన్నతమైన భావనలు ఉన్నాయి. అందులో పౌర హక్కులు కానీ, పౌర విధులు కానీ, ఆదేశిక సూత్రాలు కానీ, ఒక్కొక్క పాయింట్ అంటే కంట్రోలర్, ఆడిటర్ జనరల్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఇచ్చే నిబంధనలు, ఎన్నికల కమిషన్ కు స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఈ 3 శాఖల్ని సపరేట్ గా ఉంచటం, అండ్ మీడియాకి అంటే భావ ప్రకటన స్వేచ్ఛ, ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి. అదే టైంలో కొన్ని తప్పులు, లూప్ హోల్స్ ఉన్నాయి. ఈ లూప్ హోల్స్ పార్టీ ఫిరాయింపుల కోసం వేసిన చట్టం
ఒక్కొక్కడు వెళ్ళిపోతే అరెస్ట్, అది వాడు పార్టీ నుంచి గనక ఒక్కడు దూకితే వాడికి అనర్హత వేటు పడుతుందని 1/3 మొత్తాన్ని తీసుకెళ్లిపోవటం, పార్టీలు ఈ విధంగా చీలిపోవటం, తగ్గించడానికి ఏర్పడిన చట్టాలు ఎక్కువ కావటం, భూ సంస్కరణల కోసం వేసిన చట్టాలు ఎక్కడ సరిగా అమలు జరగకపోవటం, అలా కొన్ని కొన్ని లోపాలు ఉన్నాయి. వీటిని కాలానుగుణంగా మార్చుకోవాలి, కానీ దాన్ని మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసే కుయుక్తుల్ని ప్రజలు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలని, తెలుసుకొని చైతన్యం కావాలని ఆశిస్తున్నాను.